ध्वस्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। పెద్దలందరికీ నమస్కారం. రామాయణంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం దగ్గర మనం కిందసారి ఆపడం జరిగింది. మనం ఇద్దరికి ఒకసారి అనుకున్నాం, శ్రీరామ కథ ఇంక ఇక్కడితో అయిపోయింది అనిపించినప్పుడల్లా ఒక స్త్రీ పాత్ర ప్రవేశిస్తుంది, కథని మళ్ళీ ముందు కొంచెం నెడుతుంది. చక్కగా యజ్ఞయాగాదికములు చేసి అద్భుతమైనటువంటి 4 కుమారుల్ని కన్నటువంటి దశరథ మహారాజు విశ్వామిత్రుని వెంట రామచంద్రుని లక్ష్మణస్వామిని పంపి వారి కళ్యాణానికి కారణభూతుడైనటువంటి విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని అమ్మవారితో చేర్చి సీతా కళ్యాణం జరిగిన తర్వాత కథ ఆగిపోతే పెద్ద విశేషం ఏమీ లేదు, మామూలుగా కథ జరిగినట్లే ఉంటుంది. ఆ కథ ఇంకొంచెం ముందు కొనసాగాలి అనుకున్నప్పుడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలి అనేటువంటి ఆలోచన దశరథ మహారాజుకి రావడం, ఒక సర్వం సహా చక్రవర్తి అయినటువంటి అతడు తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించేటువంటి సంపూర్ణమైనటువంటి హక్కులు కలిగి ఉన్నప్పటికీ కూడా అయోధ్య నగరంలోని ప్రతి పౌరుణ్ణి పిలిచి ప్రతి పండితుడిని పిలిచి ఈ విధమైనటువంటి నా ఆలోచన తగినదేనా అని మీరు అనుకుంటున్నారా లేదా అని వాళ్ళ యొక్క సలహా సంప్రదింపులు జరపడం, అది విన్నటువంటి వాళ్ళందరూ ముక్త కంఠంతో రామచంద్రుని యొక్క గుణగణాలని 108 గుణగణాలని వాళ్ళు వెల్లడి చేయడం, అది అష్టోత్తర శతనామములుగా రామచంద్రమూర్తికి వాళ్ళు గుర్చి ఇచ్చినటువంటి కానుక. ఆ రకంగా రామచంద్రమూర్తిని పొగిడి, కాబట్టి రామచంద్రమూర్తియే మాకు రాజుగా తగినవాడు అని వాళ్ళందరూ నిర్ణయించడం, పట్టాభిషేక ప్రయత్నాలన్నీ జరగడం, ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలి అన్నది వశిష్ఠ మహర్షి చెప్పడం, ఆ రకంగా చేయడం, ఇది మనం ఇంతవరకు విన్నటువంటి వ్యవహారం. పట్టాభిషేకం చక్కగా జరిగిపోయి ఉంటే కథ అక్కడితో ఆగిపోయినప్పటికీ కూడా బాగానే ఉంటుంది, సుఖాంతమైనటువంటి కథ. కానీ మరొక స్త్రీ పాత్ర ప్రవేశించి కథని కొంచెం ముందుకు నెడుతుంది. అది కైకేయి రూపంలోనూ మంధర రూపంలోనూ కూడా మనకు దర్శనమిస్తుంది. మంధర అనేటువంటి ఒక స్త్రీ రాముడు ఉన్నటువంటి కాలంలో ఉంది అంటే మనకి నమ్మడం కష్టం. ఎందుకంటే అయోధ్యలో ఉన్నటువంటి ప్రతివారు రామచంద్రమూర్తిని పొగడని వారు కానీ రామచంద్రమూర్తి యొక్క గుణగణాలకి పడిపోని వారు కానీ లేరు. మరి ఈ ఒక్క మందర ఎలా తప్పించుకుంది ఆయన యొక్క గుణగణాల నుంచి? ఏ రకంగా ఆవిడకి రామచంద్రుడి మీద కినుక ఏర్పడింది? ఎందుకని ఆవిడ రామచంద్రమూర్తికి పట్టాభిషేకం వద్దు అనే నిర్ణయానికి వచ్చింది అంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆ రోజు సభలో ఈవిడ కనుక ప్రవేశించి ఫలానా కారణం వల్ల రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయడానికి వీలు లేదు అని చెప్పినట్లయితే కథ ఎలా ఉండేదో మనకు తెలియదు. కానీ సభలో ఆవిడ లేదు. ముక్త కంఠంతో ఏకగ్రీవంగా రామచంద్రస్వామియే మాకు కాబోయేటువంటి యువరాజు అని ప్రజలందరూ తేల్చి చెప్పిన తరువాత ఆ అభిప్రాయానికి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయం కలిగినటువంటి వారు అయోధ్యలో అసలు ఉంటారా? అది జరిగేటువంటి వ్యవహారమైన రామచంద్రమూర్తి విషయంలో అని మనకు అనిపిస్తుంది. అందుకే ఆ సర్గని ప్రారంభిస్తూ, సప్తమ సర్గలో ఉన్నాం మనం ఇప్పుడు. ఆ సర్గని ప్రారంభిస్తూ మనకి వాల్మీకి మహర్షి అద్భుతమైనటువంటి మాట వాడారు.
జ్ఞాతిదాసీ యతో జాతా కైకేయాస్తు సహోషితా ప్రాసాదం చంద్రసంకాశం ఆరురోహ యదృచ్ఛయా. ఎంత బాధ అంటే వాల్మీకి మహర్షికి ఈ విషయాన్ని తెలుసుకోవడానికి, ఎవరండి ఈ మంధర, ఎక్కడ పుట్టింది, ఆమె తల్లిదండ్రులు ఎవరు, ఇవన్నీ మనం అడుగుతామేమో అని ఆయన భయం. అడిగితే ఆయన చెప్పడం ఇష్టం ఉండదు. అందుకే ఒక మాటలో తేల్చేశారు, ఎతో జాత, ఎక్కడో పుట్టింది, ఏమిటో ఆవిడ సంగతి నన్ను అడగని అనుకోకూడవ అన్నట్లుగా ఆయన ఎతో జాత, ఎక్కడ పుట్టిందో తెలియనటువంటి ఒక ఆవిడ పుట్టుపూర్వోత్తరాల గురించి మాత్రం నన్ను అడగండి, నేను చెప్పలేను, ఈ నోటితో చెప్పడం పాపం కూడాను అన్నట్లుగా ఆయన ఒక్క మాటలో తేల్చేశారు ఎతో జాత అనేటువంటి మాట. అంటే మంథర యొక్క విశేషాల గురించి ఇంక మీరేమీ అడగద్దు, మాట్లాడడానికి అర్హమైనటువంటి విషయాలు కాబవి అని ఆయన యొక్క అభిప్రాయం కాబోలు. ఆవిడ జ్ఞాతిదాసీ యతో జాత కైకేయాస్తు సహోషితా ప్రాసాదం చంద్రసంకాశం ఆరురోహ యదృచ్ఛయా. యదృచ్ఛయా అంటే ఒక రకంగా చెప్పాలంటే బై యాక్సిడెంట్ అని అర్థం, లేదా యదృచ్ఛ శబ్దానికి భగవంతుడు అనేటువంటి అర్థం కూడా ఉంది. భగవంతుడి యొక్క ఇచ్ఛ చేత. యదృచ్ఛయ అంటే అది పరమాత్మ యొక్క ఇచ్ఛ చేత, లేదా అనుకోకుండా జరిగినటువంటి కాకతాళీయమైనటువంటి ఒక సంఘటన, దాన్ని యదృచ్ఛయ అంటారు. ఆ రకంగా ఎందుకో ఆవిడకి మేడ మీదగా ఎక్కాలి అనిపించింది. ఆవిడ గూని కలిగినటువంటి ఒక పొట్టి స్త్రీ, చూడడానికి అందవికారంగా కూడా ఉంటుంది. మనిషి యొక్క రూపం మనస్సుకి సంకేతం అని చెప్తారు. ముఖ సౌందర్యాన్ని బట్టి మనిషి యొక్క మనస్సులో ఏం ఆలోచిస్తున్నాడో చెప్పేటువంటి విద్య కూడా ఒకటి ఉండేది. కాబట్టి మనిషి ముఖం చూస్తేనే అది ప్రశాంతంగా ఉంది అంటే మనసులో ఆలోచనలు ప్రశాంతంగా ఉన్నాయని అర్థం. ఈవిడ అంత సౌందర్యవతి కాదు అనిపిస్తుంది ఆవిడ యొక్క వర్ణనలు బట్టి చూస్తే. అంటే ఈవిడ మనసులో ఉండేటువంటి ఆలోచనలు అంత సౌందర్యమైనటువంటి ఆలోచనలు కావు అని మనం అనుకోవలసి వస్తుంది. లేకపోతే మొహం అలా ఎందుకు ఉండాలి, అందరిలాగే ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అయోధ్య నగరంలో ఉన్న ప్రతి వాళ్ళలాగే ఈవిడ ఒక్కతే తప్ప పుట్టింది వాళ్ళందరిలో. ఎక్కడ పుట్టిందో మాకు తెలియదు మహాప్రభు. ఎతో జాత ఆవిడ జ్ఞాతి దాసీ. జ్ఞాతి అనేటువంటి మాటకు అర్థం ఏం చెప్పారంటే సగోత్ర బాంధవ జ్ఞాతి బంధు స్వజనాహ. మన గోత్రంలో పుట్టినటువంటి వాళ్ళు కానీ, మన బంధువులు కానీ, మన స్వజనులు కానీ, బాంధవులు కానీ, వీళ్ళందరినీ కలిపి ఒక మాటలో జ్ఞాతులు అనేటువంటి మాట వాడతారయ్యా. కాబట్టి ఈవిడ కైకేయి దేవికి ఏదో ఒక చుట్టరిక ఉంది, జ్ఞాతురాలు దాయాది అనుకుంటే కనుక పొరపాటే అది. కాబట్టి ఆవిడకి ఏదో దూరపు బంధుత్వం ఉంటే ఉండవచ్చు. స్వజనాహ, ఆవిడ స్వజనము అనుకుంటుంది కైకేయి. ఆ స్వజనము అనేటువంటి ఆ సమూహంలో ఈవిడ కూడా ఒకటి చేరిపోయింది. కాబట్టి ఈవిడ జ్ఞాతి. చేస్తున్న పని ఏమిటయ్యా అంటే దాసీ. ఆవిడ వివాహం అయిన తర్వాత కేకయ్య మహారాజు గారు కొంతమంది దాసదాసీ జనాన్ని కూడా అమ్మాయితోటి పంపిస్తారు. అది ఒక అలవాటు ఆ రోజుల్లో. ఆ రకంగా పుట్టింటి నుంచి ఆవిడ తెచ్చుకున్నటువంటి ఒక దాసి. చిన్నప్పటి నుంచి ఆవిడతో ఆటలాడి ఆవిడని నవ్వించేది. బహుశా తన యొక్క వికృతమైనటువంటి రూపంతో కొంచెం హాస్యాస్పదమైనటువంటి కాలక్షేపం చేయడానికి పిల్లలకి పనికి వచ్చి ఉండేదని ఆవిడ దగ్గరికి జారనిచ్చి ఉంటారు ఆ రోజుల్లో. మొత్తానికి ఆవిడ ఎతో జాత కైకేయాసు సహోషిత. కైకేయితో పాటు సమానంగా ఉండి అదే అంతఃపురంలో నివసిస్తూ ఉండేటువంటి ఆవిడ ప్రాసాదం చంద్ర సంకాశం ఆరురోహ యదృచ్ఛయా. చంద్రుడితో సమానంగా మెరిసిపోతున్నటువంటి ఆ మేడ మీదకి ఎక్కిందట. చంద్రుడితో సమానంగా మెరవడం ఎందుకు వచ్చింది అంటే రామచంద్రమూర్తి తిరిగినటువంటి ప్రాసాదం ఇంకో రకంగా ఉండేటువంటి అవకాశం లేదు. ఆయన ఇక్కడ తిరుగుతూ ఉండేవాడు రోజు. సగం కాలం ఆయన కైకేయి యొక్క ఇంట్లోనే గడిపేవాడట, కౌశల్య దగ్గర కన్నా రామచంద్రమూర్తి. అంత ప్రేమ ఆవిడకి రామచంద్రమూర్తి మీద. ఆయనకి కూడా కైకేయి అంటే అంత ప్రేమ. కాబట్టి రామచంద్రమూర్తి తిరిగినటువంటి ఆ ప్రాసాదం చంద్ర సంకాశంగానే ఉంటుంది, అందులో ఏమీ సందేహం లేదు. పైగా ఆ చంద్రవర్ణం అనేది తెల్లని వర్ణం, దానికి వేసినటువంటి రంగు అయితే ఏ ఉండవచ్చు, కానీ చంద్ర అనేటువంటి మాట వాడగానే మనకు అర్థమవుతుంది దీనికి గ్రహణం పట్టేటువంటి అవకాశం ఉన్నది. అటువంటి భవనం అది. ఇవాళ కాకపోతే రేపైనా అక్కడ గ్రహణం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది చంద్ర సంకాశమైనటువంటి భవనం అట. అంటే చంద్రుని వెన్నెల వలె తెల్లనైనటువంటి భవనం.
ఎప్పుడు రాహు పడుతుందో తెలీదు. అయితే ఆ పట్టినటువంటి రాహు కొంతసేపటికి వదిలిపోతాడు, మళ్ళీ రామచంద్రమూర్తి లోపలికి ప్రవేశిస్తాడు కూడా. అటువంటి ఆ చంద్ర సంకాసమైనటువంటి ఆ భవనం యొక్క మేడ మీదకి ఎక్కింది. ఇంకొకటి ఏమిటంటే చంద్ర సంకాస మండలంలో చంద్రుడు అమృతాన్ని కురిపిస్తాడు అని ప్రసిద్ధి. కాబట్టి రామచంద్రమూర్తి కనుక ఆ భవనంలో ఉన్నట్లయితే అక్కడి నుంచి జాలువారేది అమృతము. రామచంద్రమూర్తి నివసించిన భవనం కాబట్టి అది చంద్ర సంకాసమైనటువంటి భవనము. అటువంటి భవనాన్ని ఆవిడ ఆరురోహ ఎక్కింది. ఎక్కి ఒక్కసారి కళ్ళు తిరిగినంత పని అయింది ఆవిడకి. ఎదురుగుండా చూసిన సంఘటనలు ఏమిటట, వీధులన్నీ కళకళలాడిపోతూ ఉన్నాయి. ఏదైనా కళకళలాడుతూ ఉంటే ఆవిడ కళ్ళు ఓర్చుకోలేదు. అలాంటి మనుషులు మనలోనూ కొంతమంది ఉంటారు. ఎక్కడైనా ఏదైనా కళకళలాడుతూ ఉంటే వాళ్ళు కొంచెం బాధపడుతూ ఉంటారు. అలాంటి లక్షణం కొంచెం ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆవిడ ఏమిటి చూసింది అక్కడ, సిక్తరాజపథాం కృత్స్నాం ప్రకీర్ణ కుసుమోత్కరాం అయోధ్యాం మంథరా తస్మాత్ ప్రాసాదాత్ అన్వవైక్షత. బాగా కడగబడినటువంటి విశాలమైనటువంటి రహదారులుండి వాటికి రెండు పక్కల పూలతోటి అలంకరించబడి పువ్వులు జల్లి ఉన్నాయట. ఎవరో మహారాజు ఎవరో ఆ మార్గంలో వెళతారు అనుకున్నప్పుడు ఏ రకంగా దాన్ని ముస్తాబు చేస్తారో అలాగా అయోధ్యానగరంలోని వీధులన్నీ కూడా కనపడ్డాయట అంత ఎత్తు నుంచి చూసేటప్పటికి. చూసింది ఆవిడ, పతాకాభిః వరార్హాభిః ధ్వజైశ్చ సమలంకృతాం వృతాం చందనపథైశ్చాపి శిరస్నాత జనైర్వృతాం. అక్కడక్కడ పతాకాలు ఉన్నాయి, అక్కడక్కడ ధ్వజాలు ఉన్నాయి. మన కిందసారి చెప్పుకున్న ధ్వజము అనేది రాజలాంఛనం అనేటువంటి చిహ్నం. పతాకము అనేటువంటిది రంగురంగులుగా అలంకారం కోసం కట్టేటువంటి ఒక గుడ్డతో తయారు చేసినటువంటి జెండా. కాబట్టి పతాకములు ధ్వజములు అనేకములు కనపడుతూ ఉన్నాయి, రంగురంగులుగా మెరుస్తూ ఉన్నాయి, ఊగుతూ ఉన్నాయి గాలికి. బాగా అలంకరించబడి ఉన్నటువంటి చందనపు నీళ్లతోటి కల్లాపు చల్లిబడినటువంటి రహదారులటవి. అంటే అంతటి అద్భుతమైనటువంటి సుగంధాన్ని వెదజల్లుతూ ఉన్నటువంటి రహదారులవి. ఈనాటి రహదారుల వలె కాదు మనం అనుకోవలసింది. అలా కనపడి అక్కడ జనాలు చాలామంది కనపడ్డారు, అటు ఇటు తిరుగుతున్నారు హడావుడిగా. చూస్తే వాళ్ళందరిలో ఒక కామనాలిటీ ఒకటి కనపడింది, ఒక సామాన్యమైనటువంటి విషయం అందరి జనంలో కనపడింది. ఏమిటి, వాళ్ళందరూ శిరస్నాత జనైర్వృతాం, శుభ్రంగా అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలను కట్టుకుని మంచి పెద్ద బొట్లు పెట్టుకుని వాళ్ళందరూ కూడా నడుస్తూ ఉన్నారు, హడావుడిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఏమిటి వీళ్ళందరూ ఎందుకింత కంగారుగా తిరుగుతూ ఉన్నారు అనుకున్నారు. వాళ్ళ చేతుల్లో ఏమున్నాయా అని చూసింది. మాల్య మోదక హస్తైశ్చ అభినాదితాం శుక్లదేవ గృహద్వారాం సర్వవాదిత్ర నిస్వనాం. కొంతమంది చేతుల్లో రకరకాల వాయిద్యాలు పట్టుకుని వాయిస్తూ వస్తున్నారు గుంపులు గుంపులుగా. కొంతమంది చేతుల్లో దండలు పట్టుకున్నారు, కొంతమంది చేతుల్లో పుష్పాలు పట్టుకున్నారు, కొంతమంది రకరకాలైనటువంటి పాటలు పాడుతూ మంత్రాలు చదువుతూ వస్తున్నటువంటి అనేక మంది అక్కడ ఆవిడకి కనపడ్డారు. ఆ శబ్దం అంతా చాలా మంగళకరంగా వినిపించింది. సంప్రహుష్ట జనాకీర్ణాం బ్రహ్మఘోషాభినాదితాం ప్రకృష్టవర హస్త్యస్వాం సంప్రణర్దిత గోవృషాం. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అంటే సమస్తమైనటువంటి జనులకే కాదు, తిరియక్కులకి కూడా ఆనందమే. అక్కడ ఉన్నటువంటి గోవులు వృషభములు అన్నీ కూడా చాలా ఆనందంగా పరవశంతో అటు ఇటు నడుస్తూ ఉన్నాయట ఆ రాజ మార్గాలలో. అంతేకాకుండా వేద పండితులు వేదనాదాన్ని చేసుకుంటూ ఆ మంత్రోచ్చారణలతోటి ఆ రహదారుల మీద వెళుతూ ఆవిడకి కనిపించారట. ప్రహృష్టముదితై పౌరై ఉచ్ఛ్రితధ్వజమాలినీం అయోధ్యాం మంధరా దృష్ట్వా పరం విస్మయమాగత. ఎప్పుడు అయోధ్య ఇలాగే ఉంటుంది, ఎప్పుడూ కూడా అక్కడ మంగళకరంగానే ఉంటుంది. మొట్టమొదటిలోనే మనకి అయోధ్య పట్టణం యొక్క వర్ణన చేశారు. కానీ ఇవాళ ఇంకొంచెం అందంగా ఉంది కాబోలు. చూడక చూడక ఆవిడ కళలో పడింది ఈ అందం అంతా, అయోధ్య నగరం యొక్క ఈ సౌభాగ్యం అంతా. పడేటప్పటికి ఆవిడకి పరం విస్మయమాగత, మిక్కిలి విస్మయాన్ని పొందింది ఆవిడ. ప్రహర్షోత్ఫుల్ల నయనాం పాండురక్షౌమవాసినీం అవిదూరే స్థితాం దృష్ట్వా ధాత్రీం పప్రచ్ఛ మంధరా. పక్క మేడ మీదకి చూసింది. ఆ మేడ మీద ఒక ఆవిడ కనపడింది. ఆవిడ ఎలా ఉంది,
చాలా స్వచ్ఛమైనటువంటి అందమైనటువంటి ప్రశాంతమైనటువంటి ముఖంతో వెలిగిపోతూ తెల్లని పట్టుబట్ట ఒకటి కట్టుకుని ఆవిడక్కడి నిలబడి ఉంది, ఆనందిస్తూ చూస్తూ ఉన్నది. ఆవిడెవరయ్యా అంటే ధాత్రీం అనేటువంటి మాట వాడారు. ధాత్రి అంటే దాది అనేటువంటి అర్థం చెప్పుకోవచ్చు. సాధారణంగా రాజకుటుంబాల్లో పిల్లలకి పాలు తక్కువైతే పాలిచ్చి పెంచడం కోసం, పాలు ఇవ్వడం కోసం మాత్రమే కొందరిని ఉద్యోగాలు ఇచ్చి ఉంచుకునేవారట పిల్లలకి. అలాంటి వాళ్ళని ధాత్రి అనేటువంటి మాటతో కూడా వాడుతూ ఉంటారు. ఇటువంటి ధాత్రి ఒక ఆవిడ కౌసల్య భవనము వైపు నుంచి ఆవిడ అక్కడ నిలబడి నుంచొస్తూ ఉంటే ఏడు దూరం నుంచి ఆ అమ్మాయిని చూసి చప్పట్లు కొట్టి పిలిచి, ఉత్తమేనాభిసంయుక్త హర్షేణార్థపరాసతి. వెంటనే ఆవిడకి రెండు అనుమానాలు వచ్చాయి. ఏమిటి ఇంత సంతోషంగా ఉన్నారు జనం అందరూ, దీనికి ఏదో కారణం ఉండి ఉంటుంది అని చెప్పి, ఉత్తమేనాభిసంయుక్త హర్షేణార్థపరాసతి రామమాత ధనం కిన్ను జనేభ్య సంప్రయచ్చతి. ఆవిడకి ఎంత పక్షపాతం అంటే కైకేయి మీద కౌసల్య అనే పేరు కూడా అందావిడ. ఎందుకంటే మా రాణిగారే గొప్పవారు అనేటువంటి నమ్మకం ఆవిడకి. ఇంక తక్కిన రాణిని అసలు ఆవిడ లెక్క పెట్టదనమాట. కాబట్టి కౌసల్య అనేటువంటి పేరు వాడకుండా రామమాత, రాముడి గారి తల్లి అంటే ఒక దెప్పుతో మాట్లాడు అనమాట. కొంపదీసి రాముడు గారి తల్లి మాత్రం జనాలందరికీ ఏమైనా డబ్బులు పంచిపెడుతోందా అని అడిగింది. ఏమిటి, లేకపోతే వీళ్ళందరూ ఎందుకింత అందంగా సంతోషంగా ఉంటారు, ఆవిడ ఏమన్నా డబ్బులు ఎక్కువైపోయి పంచిపెడుతోందా అన్నట్లుగా అడిగింది. పోనీ అది కాకపోతే, అతిమాత్ర ప్రహర్షోయం కిం జనస్య చ సంశమే కారయిష్యతి కిం వాపి సంప్రహుష్టో మహీపతి. మనలో అక్కడక్కడ కొందరు కనపడతారు, వాళ్ళకి ఇవ్వడం రాదు, ఎప్పుడు తీసుకోవడమే వస్తుంది. కాబట్టి ఎవరైనా సంతోషంగా ఉంటే అవతల వాడి దగ్గర నుంచి వచ్చేటప్పుడు, నీకు బాగా ముట్ట చెప్పాడా అని అడుగుతాడు. వీడికి ఎప్పుడు ఇవ్వడం అలవాటు ఉండదు. అవతల వాడు వీడికి ఏమైనా ఇచ్చేసేయబడేమో అని వాడి బాధ. కాబట్టి ఎవడు సంతోషంగా ఉన్నా అవతల వాడు వీడికి ఏదో ఇచ్చేసాడు, నాకు ఇవ్వలేదు అనేటువంటి ఏడిపోయి ఉంటుంది వాడికి. ఇప్పుడు మొదటి సందేహం ఏమిటి, ఒకవేళ కౌసల్యాదేవి కానీ డబ్బులు ఎక్కువైపోయి సంతోషంతో వీళ్ళందరికీ డబ్బులు పంచుతోందా? కాదు అనుకుంటే, మహారాజు ఉన్నాడే, ఆయన ఏదో కారణం వల్ల సంతోషం వచ్చేసి చాలా దాన ధర్మాలు చేయడం ఇలాంటివన్నీ చేసి ప్రజలను సంతోషపెడుతున్నాడా ఏమిటి, ఎందుకు ఇంత జనం అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉన్నారు అని చెప్పి, అతిమాత్ర ప్రహర్షోయం కిం జనస్య శంశమే, వీళ్ళందరూ ఎందుకింత సంతోషంగా ఉన్నారు నాకు చెప్పు అని అడిగింది. చూడండి, సంతోషానికి జీవితంలో కారణం అక్కర్లేదు. కొంతమందికి ఒక పావలా బిళ్ళ దొరికితే ఆ రోజంతా సంతోషంగానే ఉంటారు. కొంతమందికి 10 కోట్లు ఆ రోజు దొరికినా కూడా సంతోషం ఉండదు. సంతోషానికి ఉండడానికి కారణం చిన్నదే కావచ్చు, కానీ వాడి మనస్సుకి అది చాలా పెద్దది. వాడు సంతోషించడానికి కారణం అక్కర్లా, దుఃఖించడానికి మాత్రం తగినటువంటి కారణం ఉంటుంది సాధారణంగా. సంతోషంగా ఎవరైనా కనపడితే, ఏమో ఇంత సంతోషంగా ఉన్నావు ఏమిటని మనం సాధారణంగా అడగం. దుఃఖంగా ఉన్నప్పుడు, ఏందండి ఎందుకు బాధపడుతున్నారు వెంటనే వెళ్ళి అడుగుతాం. సంతోషంగా ఉంటే ఏదో సంతోషంగా ఉండడం మనకు కావాల్సిందే, అది ఎప్పుడు సంతోషంగానే ఉండాలి వాడు. కాబట్టి దాని గురించి మన పెద్ద టెన్షన్ తెచ్చుకుని వరి అయిపోం, వాడు ఎందుకు సంతోషంగా ఉన్నాడు. ఈవిడ యొక్క ప్రవర్తన చూడండి, జనం అందరూ సంతోషంగా ఉండగానే అది తెలుసుకోవాలి అనేటువంటి తపన పట్టుకుంది. ఈవిడ సంతోషంగా ఉండడం ఆవిడకి ఇష్టం లేదు, అలవాటు లేదు. కాబట్టి ఈవిడ వెంటనే అటువంటి వాళ్ళని చూసి కంగారు పడిపోయి, ఈ 2 కారణాల వల్ల ఏదైనా ప్రజలు సంతోషంగా ఉన్నారు ఏమిటిది అని చెప్పి అడిగేటప్పటికీ, విదీర్యమాణ హర్షేణ ధాత్రీ తు పరయా ముదా ఆచక్షేధ కుబ్జాయై భూయసీం రాఘవశ్రియం. చాలా గొప్పదైనటువంటి రామచంద్రమూర్తికి కలగబోయేటువంటి మంగళప్రదమైనటువంటి పట్టాభిషేకాన్ని గురించి ఆవిడ అమాయకంగా కుబ్జ అయినటువంటి ఈ మందరతోటి చక్కగా పరయాముదా మిక్కిలి సంతోషంతో చెప్పింది ఆవిడ. స్వహపుష్యేణ జితక్రోధం యౌవరాజ్యేన రాఘవం రాజా దశరథో రామం అభిషేచయితానఘం. రేపు పొద్దున్నే పుష్య లగ్నంలో జితక్రోధుడైనటువంటి మా రామచంద్రమూర్తిని దశరథ మహారాజు గారు పట్టాభిషేకం చేస్తున్నారమ్మా అని చెప్పింది. ధాత్యాస్తు వచనం శ్రుత్వా కుబ్జా క్షిప్రమర్షిత కైలాస శిఖరాకారాత్ ప్రాసాదాత్ అవరోహత.
కైలాస శిఖరంలా ఉన్నటువంటి ఆ ప్రాసాదం నుంచి కిందకి దిగిందట. ఎక్కడానికి చాలా సమయం పట్టి ఉంటుంది. ఆవిడ గూని ముసలిది కుబ్జా అయి ఉండడం వల్ల దిగడానికి ఎక్కువ సమయం పట్టదు. అది కైలాస శిఖరం అయినప్పటికీ ముందు అది చంద్ర సంకాశంగా ఉన్నది, ఇప్పుడు కైలాస శిఖరంగా ఉందంటే తెల్లగా పాలిపోయినట్లు ఉన్నది ఇప్పుడు ఆవిడ ముఖం కూడా. కాబట్టి అది కైలాస శిఖరం నుంచి దిగడానికి ఎక్కువసేపు పట్టదు, గబగబా 2 మెట్లు 3 మెట్లు దాటేసి దిగిపోవచ్చు. అలాగా ఆవిడ అతి వేగంగా కిందకి దిగిపోయింది. క్షిప్రం అమర్షిత, మిక్కిరి కోపం వచ్చింది ఆవిడకి ఆ మాట వినగానే. మనకి గంగానది యొక్క పతనం గురించి చెప్తారు. ఆకాశము నుండి శంభుని శరం అందుండి భూమిపైకి ఒకటొకటి ఎలా జారిపడిందో అనేది. ఆ రకంగా పతనం ప్రారంభమైతే దానికి అంతుండదు, చివరిదాకా వచ్చేదాకా పడిపోవడమే. ఆవిడ ఎలా దిగిందో, ఎన్ని మెట్లు దిగిందో కానీ అన్ని అంతస్తులు గబగబా దిగి కిందకు వచ్చేసి సా దహ్యమానా కోపేన మంధరా పాపదర్శిని. అద్భుతమైనటువంటి విశేషం వాడతారు వాల్మీకి మహర్షి. పాపదర్శిని, ఆవిడ కేవలం పాపమే కనపడుతుంది ఆవిడకి ఎక్కడ చూసినా కూడా. ఆవిడ కోపంతో దహించబడిపోతూ శయానామేచ్చ కైకేయీం ఇదం వచనమబ్రవీత్, మంచం మీద పడుకుని ఉన్నటువంటి కైకేయి దగ్గరికి వచ్చి ఈ రకంగా ఆవిడ చెబుతూ ఉన్నది. ఇవాటి మనకి చెప్పబోయేటువంటి విషయంలో అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు పెద్దలు చేసినటువంటి శ్లోకాలు అరుదుగా కనపడతాయి. ఇవన్నీ కూడా సంభాషణ రూపకంగానే ఉంటుంది ఇవాళంతా కూడా. కాబట్టి మనం మరీ ఎక్కువ సమయాన్ని దీంట్లో కేటాయించకుండా జరిగిన కథని వారి సంభాషణలు గ్రహించుకుంటే సరిపోతుందనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ వివరాల్లోకి వెళ్లకుండా చూస్తే, శయానామేచ్చ కైకేయీం ఇదం వచనమబ్రవీత్, కైకేయి దగ్గరికి వచ్చి ఈ రకంగా మాట్లాడింది ఆవిడ. ఉత్తిష్ఠ, ఉత్తిష్ఠ అనగానే అది ఉపనిషత్ వాక్యం. అది ఆవిడ కౌసల్యకి ఒక ఉపదేశం, కైకేయికి ఒక ఉపదేశం చేస్తూ ఉన్నది. ఉత్తిష్ఠ, లే 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 చాలు చాలు ఎంతసేపు పడుకుంటావు అన్నట్లుగా. ఉత్తిష్ఠ మూఢే, ఓ మూఢుడు అలా లే. కిం శేషే, ఇంకా పడుకుని ఉన్నావేమిటి. భయం త్వామభివర్తతే, నీకు చాలా భయము కలిగేటువంటి పరిస్థితి వచ్చి ఉన్నది సుమా, కాబట్టి నువ్వు వెంటనే లే. ఉపప్లుతం అఘౌఘేన కిమాత్మానం న బుధ్యసే, చాలా దుఃఖ సముదాయంతో కూడుకొని ఉన్నటువంటి నీకు ఎందుకు తెలివి రావటం లేదు, నువ్వు ఇంకా పడుకుని ఉన్నావేమిటి. కిం శేషే, ఇంకా పడుకునే ఉండడంలో అర్థం లేదు, కాబట్టి నువ్వు లేవలసింది. ఉత్తిష్ట అనిష్టే సుభగాకారే సైభాగ్యేన వికథసే చలం హి తవ సౌభాగ్యాం నద్యా శ్రోతః ఇవోష్ణగే. ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఇప్పుడు శుభమే పలకాలి అని పెద్దలు చెప్తారు. కొందరు కేవలం అశుభం పలకడానికి మాత్రమే ఉంటారు, నోరు తెరిస్తే అశుభమే మరి. అటువంటి వాళ్ళలో మన మంథర ఒకటి. ఆవిడ వచ్చి వేసవి కాలంలో ఎండిపోయిన నది ఎండిపోయినట్లుగా నీ సౌభాగ్యం అంతా కాసేపట్లో అంతరించిపోతుంది తల్లి, ఇంకా పడుకున్నావేమిటమ్మా లే అని చెప్పి ఆవిడ లేపుతూ ఉన్నది. ఏవముక్తాతు కైకేయీ పృష్ఠయా పరుషం వచః కుబ్జయా పాపదర్శిన్యా విషాదం అగమత్పరం. ఆవిడికి చాలా బాధ కలిగింది. ఏమిటి ఇంత కోపంగా ఇంత రోషంతో మాట్లాడుతూ ఉన్నది ఈవిడ అని చెప్పి ఆవిడ కోపంగా చూస్తూ, కైకేయీతు అబ్రవీత్ కుబ్జాం కచ్చిత్ క్షేమం న మంథరే విషణ్ణవదనాం హిత్వాం లక్షయే భృశ దుఃఖితాం. ఏమిటి మంథర, ఏమిటి నీ మొహం చూస్తే చాలా వాడిపోయి ఉన్నది, చాలా విషణ్ణవదనంగా ఉన్నావు, నువ్వు నీకు క్షేమంగా ఉంది కదా, నీ ఆరోగ్యం బాగానే ఉందా అని చెప్పి ఆవిడ అడిగింది. శోచామి దుర్మతిత్వం మంథరాతు వచ శ్రుత్వా కైకేయ్యా మధురాక్షరం ఉవాచ క్రోధ సంయుక్త వాక్యం వాక్య విశారద. చాలా మధురంగా మాట్లాడుతూ ఉన్నది కైకేయి. ఆవిడ ఎంత కోపంగా ఉన్నప్పటికీ కూడా కైకేయి ఇంకా మధురంగానే మాట్లాడింది. నీకు ఆరోగ్యం బాగుందమ్మా, ఏంటి నీ మొహం ఇలా వాడిపోయింది, ఏమిటి చాలా దుఃఖపడుతున్నట్టు కనపడుతున్నావు అని మాట్లాడింది. ఆవిడ క్రోధంతో వాక్య విశారద అయినటువంటి మంథర ఏ మాటలు మాట్లాడితే అవతల వాళ్ళు పడిపోతారో తెలిసినటువంటి విద్య కలిగినటువంటి మంథర ఆవిడ విషణ్ణతరా భూత్వా, ఇదివరకే విషణ్ణ వదనం, ఇప్పుడు విషణ్ణతర. అంతవరకు ఇప్పటికీ ఇంతకుముందుకి జరిగినటువంటి తేడా ఏమీ లేదు. అంటే ఏమిటనమాట, ఇవి చూపించేదంతా నటన అని మనకు అర్థమవుతుంది.
అంతవరకు విషణ్ణంగా ఉన్నది, ఇప్పుడు గబుక్కుని ఇవి అడగగానే విషణ్ణతర అయిపోయి కుబ్జా తస్యాహితైషిణి విషాదయంతి ప్రోవాచ భేదయంతి చ రాఘవం. రాఘవుని యందు బుద్ధిభేదాన్ని కలిగించాలి అనేటువంటి కోరికతోటి ఆవిడ ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నది. ఏమిటి? ఆవిడ హితాన్నే నేను కోరుతాను సుమా అనేటువంటి నెపం పెట్టుకుని. అక్షయ్యం సుమహద్దేవి ప్రవృత్తం త్వద్వినాశనం రామం దశరథో రాజా యౌవరాజ్యే అభిషేక్ష్యతి. ఇంకా పడుకున్నావేమిటమ్మా? అక్షయమైనటువంటి వినాశం నీకు రాబోతుంది. అంటే అంతులేనటువంటి వినాశాన్ని నువ్వు కాసేపట్లో చూడబోతున్నావు. దశరథ మహారాజు రామచంద్రమూర్తిని యువరాజ్యాంగా అభిషేకం చేయబోతున్నాడు తల్లి. సాస్మ్యగాధే భయే మగ్న దుఃఖ శోక సమన్విత దహ్యమాన అనలేనేవ త్వద్ధీతార్థం ఇహాగత. నా ఒళ్ళు మండిపోతోంది. ఆవిడ చెప్తోంది, అనలేన దగ్ధ ఇవ, మంటల్లో కాలిపోతున్నట్టుగా ఉంది, నాకు మండుతోంది ఒళ్ళంతా. నేను భయంలో మగ్నురాలను అయిపోయాను, దుఃఖ శోకంలో మునిగిపోయి ఉన్నాను. కాబట్టి త్వద్హితార్థం ఇహాగత, నీ యొక్క హితాన్ని కోరి నేను ఇక్కడికి వచ్చాను సుమా. తవ దుఃఖేన కైకేయి మమ దుఃఖం మహద్భవేత్. నాకు దుఃఖం వస్తుందంటే నువ్వెందుకు బాధపడతావు అని అడక్కు. ఎందుకంటే నీకు దుఃఖం వస్తే అది నాకు దుఃఖమే. కాబట్టి నీవు సుఖంగా ఉంటే నేను సుఖంగా ఉంటాను, నువ్వు బాధపడితే నేను బాధపడతాను తల్లి. కాబట్టి త్వద్వృద్ధౌ మమ వృద్ధిశ్చ భవేదత్ర న సంశయః. నువ్వు బాగుంటే నేను బాగుంటాను, నువ్వు వృద్ధి పొందితే నేను వృద్ధి పొందుతాను, నువ్వు దుఃఖంగా ఉంటే నేను దుఃఖంగా ఉంటాను. అందుకని నేను పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చానమ్మా. నరాధిపకులే జాత మహిషీత్వం మహీపతే ఉగ్రత్వం రాజధర్మాణం కథం దేవి న బుధ్యసే. నువ్వు మహారాజుకి పట్టమహిషిగా ఉన్నావు, ఇష్టమైనటువంటి రాణిగా ఉన్నావు, కానీ రాజధర్మం అనేది ఎంత క్రూరంగా ఉంటుందో నీకు తెలియటం లేదు. రాజులు ఎంత క్రూరమైనటువంటి మనసులతో ఉగ్రంగా వాళ్ళు రాజధర్మాన్ని పాటిస్తారు అనేటువంటి విషయాన్ని నువ్వు ఇంతవరకు తెలుసుకోలేకపోయావు. ధర్మవాది ఎప్పుడు ధర్మం మాట్లాడుతున్నట్టుగా పైకి కనపడుతూ శఠ అంటే మూర్ఖుడైనటువంటి వాడు. భర్త శ్లక్షణవాది చ దారుణ. శ్లక్షణవాది అంటే గూఢ విప్రియకార, రహస్యంగా చెడు చేసేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు, పైకి తెలియనివ్వకుండా అంటే గోముఖ వ్యాఘ్రమైనటువంటి లక్షణాన్ని కలిగినటువంటి వాడు. శుద్ధ భావేన జానీషే తేనైవం అతిసంధిత. అతిసంధితాత్వం అంటే మిక్కిలి వంచింపబడిన దానివి, అతి వంచిత అని చెప్పారు అతిసంధిత అనేటువంటి మాటకి. కాబట్టి నువ్వు మిక్కిలి వంచింపబడిన దానివై శుద్ధ భావేన జానీషే, చాలా అమాయకంగా అతడు శుద్ధుడు అనేటువంటి విషయాన్ని నువ్వు అనుకుంటూ ఉన్నావు. మా శ్లక్షణవాది అనేటువంటి మాటకి ఇంకోటి ఏం చెప్పారంటే కంఠాదుపరి ప్రియవచనశీల. కంఠం కన్నా పైభాగం నుంచి ప్రియమైనటువంటి మాటలు వస్తాయట, హృదయంలో మాత్రం చెడు ఆలోచనలే ఉంటాయట. అటువంటి వాడిని శ్లక్షణవాది అని పేరు పెట్టారు. ఈవిడ దశరథుడికి ఒక బిరుదిస్తోంది. అతడు శఠుడు, అతడు ధర్మవాది అయినప్పటికీ కూడా శఠుడు నీ భర్త, శ్లక్షణవాది, దారుణ, ఇవి ఆయనకి ఇచ్చినటువంటి టైటిల్స్. ఇటువంటి దశరథుడిని పట్టుకుని నువ్వు చాలా గొప్పవాడు మా ఆయన అని చెప్పి మురిసిపోతున్నావు తల్లి. ఉపస్థితం ప్రయుంజానః త్వయి సాంత్వమనర్ధకం అర్ధేనేవాద్యతే భర్త కౌసల్యాం యోజయిష్యతి. నీకున్నటువంటి సౌభాగ్యం అంతా తీసుకెళ్ళి ఇప్పుడు కౌసల్యాదేవికి కట్టబెడుతున్నాడమ్మా మీ ఆయన. అపవాహ్య స దుష్టాత్మా, ఎంత మాట ఉందో చూడండి. సర్వం సహా చక్రవర్తిని పనిచేసేటువంటి దాసి దుష్టాత్మ, అతడు దుష్టాత్ముడు, శఠుడు, దారుణుడు, శ్లక్షణవాది అని తిడుతోంది. అంటే ఎంత చనువు ఎవరికి ఎంతవరకు ఇవ్వాలో తెలుసుకోకపోతే చివరికి మన దగ్గర పనిచేసేవాళ్ళే మనకి బాగా కావాల్సిన వాళ్ళు మన ఎదురుగుండానే తిడతారు. మనం వాళ్ళు ఏమీ అనలేనటువంటి పరిస్థితి కల్పించుకోవడం వాళ్ళం అవుతాం. కాబట్టి ఈవిడ చేసినటువంటి దారుణమైనటువంటి కైకేయి ఏమిటంటే ఆవిడికి అంతటి స్వాతంత్రాన్ని ఇవ్వడం, చిన్నప్పటి నుంచి పెంచినటువంటి దాది అనేటువంటి మమకారంతో. కాబట్టి ఆవిడ ఏమంటుంది, అపవాహ్య అంటే ఉద్వాస్య, దూరంగా పంపించేసి, భరతుడిని దూరంగా పంపించేసి, దుష్టాత్మ తవ బంధుషు కాల్యే స్థాపయిత రామం రాజ్యే నిహత కంటకే. రాజ్యాన్ని కంటకరహితంగా చేసి భరతుడు అనేటువంటి కంటకాన్ని దూరంగా పంపించి వేసి రాజ్యాన్ని కట్టబెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు.
శత్రు పతి ప్రమాదేన మాత్రేవ హితకామ్యయా. నువ్వు భర్త అనుకుంటున్నావు కానీ నీకు ఇప్పుడు అర్థం లేదు, అతను నీకు భర్త కాదు, నీకు శత్రువు. పతి అనేటువంటి పేరు పెట్టుకుని వచ్చినటువంటి శత్రువు నీ దగ్గర తిరుగుతున్నాడు ఇన్నాళ్ళు, నువ్వు గుర్తించలేకపోయావు. కాబట్టి తల్లి, ఆశీవిషైవ అంకేన బాలే పరిహృతస్త్వయా. ఓ బాల, ఓ అమాయకురాలా, నువ్వు ఆశీవిష ఇవ అంకేన, ఒళ్ళో చక్కగా పావును పెట్టుకుని ఇన్నాళ్ళు నువ్వు పెంచావు, చక్కగా చూసుకున్నావు, దాన్ని లాలించావు, పాలించావు, దానికి కావాల్సినవన్నీ చేసావు. అది ఏం చేసి పెట్టమంటే అది చేసి పెట్టావు. నువ్వు ఏం పెట్టుకుని చేతిలో ఒళ్ళో అందంగా ఉంది, చాలా బాగుంది, మంచిదేలే ఈ పాము అని చెప్పి పావుని తెలియక అదేదో బొమ్మ అనుకునో మరొకటం అనుకునో నువ్వు నీ ఒళ్ళో పెట్టుకుని చక్కగా ఉన్నావు. యథాహి కుర్యాత్ సర్పో వా శత్రుర్వా ప్రత్యుపేక్షిత. ఇవాళ కాకపోతే రేపైనా అది కొంచెం పెరిగి పెద్దదవుతుంది, దాని అసలు రూపాన్ని చూపించి నిన్ను కాటు వేయక తప్పదు. కాబట్టి దశరథుడు అనేటువంటి పావుని నీ ఒళ్ళు పెట్టుకున్నావమ్మా ఎన్నాళ్ళు. రాజ్యా దశరథేనాద్య సపుత్రాత్వం తథా కృత. నువ్వు దశరథ మహారాజుతో ఆ రకంగానే ప్రవర్తించావు తల్లి. పాపేన అనృత సాంత్వేన బాలే నిత్య సుఖోచితే రామం స్థాపయతా రాజ్యే సానుబంధాహ్యతాహ్యసి. నువ్వే కాదు, నీ సమస్తమైన బంధువులందరితోటి కూడా నువ్వు నాశనాన్ని కొని తెచ్చుకున్నావు, అటువంటి వాడిని నీ భర్తగా చేసుకుని. సా ప్రాప్తకాలం కైకేయీ క్షిప్రం కురుహితంతవ త్రాయస్వపుత్రమాత్మానం మాంచ విస్మయ దర్శనే. ఏంటి అలా ఆశ్చర్యకరమైనటువంటి మొహం పెట్టుకుని చూస్తావు నాకేసి? నేను చెప్తుంటే అర్థం కావటం లేదా నీకు? నిన్ను నువ్వు రక్షించుకో, నీ కుమారుడిని నువ్వు రక్షించుకో తల్లి. మంథరాయాః వచ శ్రుత్వా శయానాసా శుభాననా ఉత్తస్థౌ. ఆ మంథర మాటలు వినగానే గబుక్కుని లేచి కూర్చుందట కైకేయి. కూర్చుని హర్ష సంపూర్ణ, చాలా ఆనందకరమైనటువంటి వెలిగిపోతున్నటువంటి మొహంతో చంద్రలేఖేవ శారది, శరత్కాలంలోనేటువంటి పూర్ణచంద్రుడిలాగా ముఖం వెలిగిపోతూ ఉంటే చాలా ఆనందంతో అతీవసాతు సంహృష్ట కైకేయీ విస్మయాన్విత, చాలా ఆశ్చర్యంతో ఆనందంతో ఏకమాభరణం తస్యై కుబ్జాయై ప్రదదౌ శుభం. కంఠంలోంచి వెంటనే ఒక హారాన్ని తీసి ఆ కుబ్జకి ఆ చేతిలో పెట్టింది, ఆవిడికి ఒక బహుమతిగా ఇచ్చింది. దత్వా త్వాభరణం తస్యై కుబ్జాయై ప్రమదోత్తమ కైకేయీ మంధరాన్ దృష్ట్వా పునరేవ అబ్రవీదిదం. ఆవిడ కైకేయి ఇలా అడుగుతూ ఉన్నది, ఇదంతు మంధరే మహ్యం ఆఖ్యాసి పరమం ప్రియం. నిజమేనా నువ్వు చెప్తున్నది? ఇంత మంచి మాట చెప్తున్నావా నువ్వు? ఏతన్మే ప్రియమాఖ్యాతు కిం వా భూయః కరోమితే. ఇంత మంచి వార్తను తెచ్చి నాకు చెప్పినందుకు, అందరికన్నా ముందు చెప్పినందుకు ఇంకా నీకేం చేయాలి? నేను ఇంకేం కావాలంటే అడుగు. ఈ హారం ఒకటి తీసుకుని నేను ఇచ్చేసే నీకు ప్రత్యుపకారం చేసేసానని అనుకోవట్లేదు. ఇంకా నీకేమన్నా కావలిస్తే అడిగితే నేను చేస్తాను నీకు. రామేవా భరతేవా నాహం విశేషం నోపలక్షయే. రాముడికి భరతుడికి తేడా నాకు ఎప్పుడు తెలియలేదమ్మా. తస్మాత్ తుష్టాస్మి యద్రాజా రామం రాజ్యే అభిషేక్ష్యతి. కాబట్టి రామచంద్రమూర్తిని దశరథ మహారాజు అభిషేకం చేస్తున్నాడంటే చాలా సంతృప్తిగా ఉంది నాకు. సమే పరం కించిదితస్త్వయా పునః ప్రియం ప్రియార్హే సువచం వచ పరం తదాహ్యవోచస్త్వమతః ప్రియోత్తరం పరం వరంతే ప్రదదామి తం రుణు. నీకేం కావలిస్తే అది కోరుకో. ఈ ఆనందకరమైనటువంటి పరిస్థితిలో నువ్వు ఏది అడిగితే అది నేను ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అడుగు ఏం కావాలో అని చెప్పి ఆవిడ మంధరిని అడిగింది. అష్టమ సర్గలో ప్రవేశించాం. మంధరాత్వభ్యసూయాయైనాం ఉత్సృజ్య ఆభరణం చ తత్ ఉవాచేదం తతో వాక్యం కోపదుఃఖ సమన్విత. ఒక్కసారి ఆభరణాన్ని తీసి నేలకేసి కొట్టింది ఆవిడ. కొట్టి ఎంత అవమానమో చూడండి, మహారాణికి ఆవిడిచ్చిన ఆభరణాన్ని తిరస్కరించింది అంటే అది కూడా పట్టించుకునేటువంటి స్థితిలో లేదు కైకేయి. ఒక నాదస్వరం ఊగుతున్నటువంటి పాములాగా ఆవిడ చేతిలో కీలుబొమ్మలాగా ఆవిడ చెప్పిన మాటలు ప్రతిదీ ఉంటుంది. ఆవిడ ఇప్పుడు రెండు వచ్చాయి ఆవిడకి. ఎవరికి? మందరికి. ఒకటి కోపం, రెండు దుఃఖం. దుఃఖం ఎందుకు? భరతుడికి అభిషేకం జరగటం లేదే, మా రాణి పట్టపురాణి కాదేమో అనేటువంటి దుఃఖం. కోపం దేనికి?
ఇంత చెప్పినా కూడా ఈ 3 రాళ్ళు వినిపించుకోవడం లేదే, నా మాటే లెక్క మనం పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరికో ఏదో విషయం చెప్తాం, వాడు విని విన్నట్టు పట్టించుకొని ఉంటాడు, సర్రని కోపం వస్తుంది మనకి. ఇంత చెప్తుంటేనే నువ్వు కనీసం కథలు నా మాట లెక్క పెట్టడం లేదు అని చెప్పి వాడి మీద మనం కోపం తెచ్చుకోం. వినటం లేదనేటువంటి కోపం, ఈ జరుగుతున్న విషయం గురించి దుఃఖం, ఈ రెండు వచ్చి హర్షం కిమిదం అస్థానే, స్థానం కాని చోట, అవసరం లేని చోట ఈ సంతోషం ఏమిటి, ఈ ఆనందం ఏమిటి నీకు. కృతవచ్చసి బాలిసే, బాలిసే అంటే ఓ నీచురాలా, ఎంత మాట ఉందో చూడండి మహారాణిని. హే బాలిసే, ఆవిడకున్నటువంటి చనువు అటువంటిది, ఈవిడిచ్చినటువంటి చనువు. అందుకే పేలుకి పెత్తనం ఇస్తే అదేదో చేసిందని ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచకపోతే వచ్చేటువంటి దారుణమైనటువంటి భావం ఇది. మనకి రామాయణంలో మనకి చెప్పేటువంటి పాఠం ఇదొకటి. ఏ మనిషిని ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి. దాసి జనాన్ని కానీ, మన స్నేహితుల్ని కానీ, మన పై వాళ్ళని కానీ అంతకు మించినటువంటి ప్రాముఖ్యత వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళ మన జీవితంతో ఆటలాడుకునేటువంటి అవకాశం, అటువంటి పరిస్థితి కల్పించుకుంది ఇక్కడ కైకేయి. శోకసాగర మధ్యస్థం ఆత్మానం నావబుధ్యసే, శోకసాగరంలో మధ్యలో ఉన్నటువంటి నిన్ను నువ్వు గుర్తించలేకపోతున్నావు. నేను శోకసాగరంలో ఉన్నటువంటి విషయాన్ని గుర్తించేటువంటి మానసికమైనటువంటి స్థితిలో కనపడటం లేదు. మనసా ప్రహసామి త్వాం దేవి దుఃఖార్దితా సతీ యచ్చోచితవ్యే హృష్టాసి ప్రాప్యేదం వ్యసనం మహత్. చాలా మహత్ వ్యసనం వచ్చింది. వ్యసనం అంటే కష్టము, చాలా దారుణమైనటువంటి కష్టం వచ్చింది. అది వచ్చి నువ్వు ఇంకా లేచి నవ్వుతూ ఉన్నావు, ఇలా ఉన్నావంటే నాకు నిన్ను చూస్తే నవ్వొస్తుంది తల్లి. శోచామి దుర్మతిత్వం తే కాహి ప్రాజ్ఞా ప్రహర్షయేత్ అరే సపత్ని పుత్రస్య వృద్ధిం మృత్యోరివాగతాం. నీకు నీ శత్రువు యొక్క పుత్రుడు అభిషేకాన్ని పట్టాభిషేకాన్ని పొందబోతున్నాడు. శత్రువు ఎవరు? కౌసల్య. సవతులు ఉన్నప్పుడు వాళ్ళకి ఏవో చిన్నటువంటి గొడవలు అంతఃపురాల్లో ఉండడం మామూలే, దానికి పెద్ద విశేషంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందులో 2 ఆడవాళ్ళ మధ్యన అనేది సర్వసామాన్యం. ఇక్కడ 3 ఆడవాళ్ళు పైగాను మహారాజు. కాబట్టి నువ్వు అరేహే సపత్ని పుత్రస్య, శత్రువు అయినటువంటి నీ సవతి యొక్క పుత్రుడి యొక్క వృద్ధిని మృత్యోరివాగత, మృత్యువుని వచ్చింది నాకు అన్నట్లుగా నువ్వు అనుకోవలసి ఉంటుంది అని చెప్పి దుర్మతి అని చెప్పి ఆవిడ్ని దుర్మతి విలువు అని చెప్పి ఆవిడ తిడుతోంది. భరతాదేవ రామస్య రాజ్య సాధారణాద్భయం తద్విచింత్య విషణ్ణాస్మి భయం భీతాద్భిజాయతే. అందులో మనకు చెప్తూ వాల్మీకి మహర్షి మాట అన్నారు ఆవిడ, వాక్య విశారద అని, అంటే మాట్లాడడం బాగా తెలిసినటువంటిది అన్నట్టు. ఇప్పుడు ఆవిడ నీ శత్రువు యొక్క కుమారుడు పట్టాభిషేకం పొందుతున్నాడు కాబట్టి దాన్ని నువ్వు మృత్యువులా చూడాలని చెప్పి దానికి కారణాలు చెబుతూ ఉన్నది, ఉపపత్తులు చెప్తూ ఉన్నది. ఎందుకని దాన్ని నేను ప్రమాదంగా అనుకోవాలి అని చెప్పి కైకేయికి తెలియడం కోసం ఆవిడ కొన్ని కారణాలు చెప్తోంది. సాధారణంగా మనకి ఎప్పుడు స్పర్ధ ఎవరితో ఉంటుందంటే మనకి వెంటనే పక్కన ఉన్నవాడితో స్పర్ధ ఉంటుంది, ఎక్కడో దూరంగా ఉన్నవాడితో స్పర్ధ ఉండదు. రాముడి తర్వాత వెంటనే ఉన్నటువంటి వాడు భరతుడు. కాబట్టి రాముడికి స్పర్ధ అంటూ ఉంటే భరతుడితోటే ఉండాలి తప్ప తర్వాత ఎప్పుడో పుట్టినటువంటి లక్ష్మణుడితోనో శత్రుఘ్నుడితో ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి అత్యంత సమీపవర్తి అయినటువంటి వాడితోటే మనకి గొడవలు ఉండేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ వాళ్ళు గొడవలు పెట్టుకోవాలంటే ఆంధ్ర వాళ్ళతోనే గొడవలు పెట్టుకుంటారు తప్ప మహారాష్ట్ర వాళ్ళతోటో లేకపోతే కాశ్మీర్ వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం వల్ల వాళ్ళకేం ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళకి కాంపిటీషన్ ఉండేటువంటి అవకాశం లేదు, పక్క వాటితోటే వస్తుంది, షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తికి ఈ షేరింగ్ లేదా పంచుకోవడం అనేటువంటి విషయంలో, రాజ్యం విషయంలో ఏదైనా తగాదా వస్తే తను వెంటనే ఒకవేళ తనకి అర్హత లేకపోయినట్లయితే రాజ్యం పుచ్చుకోవడానికి ఆ రాజ్యాన్ని భరతుడికి ఇవ్వాల్సిందే, దానిలో ఏమీ ప్రశ్నించడానికి కూడా వీల్లేదు. కాబట్టి భరతుడు కనుక అతనికి ఇమ్మీడియట్గా వచ్చేటువంటి కాంపిటీషన్ అని ఉంటాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి లక్ష్మణోసి మహేశ్వాసో రామం సర్వాత్మనాగత. లక్ష్మణుడి మీద ఆయనకి ఎప్పుడు కోపం రాదు రామచంద్రమూర్తి. ఎందుకు? నిరంతరం ఆయనే అంటుపెట్టుకుని ఉంటాడు, ఆయన ఏం చెప్తే అది చేస్తాడు, ఒక కూలీవాడిలో ఆయన పక్కనే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఆయనకి లక్ష్మణుడి మీద వచ్చి ఎప్పుడు కోపం వచ్చేటువంటి అవకాశమే లేదు. శత్రుఘ్నంచాపి కా భరతం కాకుత్సం లక్ష్మణో యథ. రామచంద్రమూర్తి లక్ష్మణుడు ఎలా అనుసరిస్తూ ఉన్నాడో శత్రుఘ్నుడు కూడా భరతుడిని అలా అనుసరిస్తూ ఉన్నాడు. కాబట్టి తన దగ్గరికి వచ్చేటువంటి అవకాశం లేదు రామచంద్రమూర్తి. కాబట్టి శత్రుఘ్నుడి మీద కూడా కోపం ఉండేటువంటి అవకాశం లేదు.
ఇంకెవరు మిగిలారు కోపం తెచ్చుకోవడానికి రామచంద్రమూర్తికి? కాంపిటీషన్ ఎవరు మిగిలారు అంటే భరతుడు ఒక్కడే మిగిలాడు. ప్రత్యాసన్న క్రమేణాపి భరతస్యైవ భామిని రాజ్యక్రమో విప్రకృష్టః తయోస్తావత్కనీయసో ప్రథమో ద్వితీయం జిఘాంసతి. ప్రథమమైనటువంటి వాడు రెండో వాడిని చంపేస్తాడు. కాబట్టి రాజ్యానికి తనకి ఎప్పటికైనా కాంపిటీషన్ వస్తాడని అనుమానం ఎవరికైనా ఉంటే అది భరతుడి మీదే ఉండాలి, రామచంద్రమూర్తి. కాబట్టి అతని వల్ల రాముడికి భయం ఉంది. దానికోసం భరతుడిని అతను హాని చేసేటువంటి అవకాశం ఉంది తల్లి. విదుషః క్షత్రచారిత్రే ప్రాజ్ఞస్య ప్రాప్తకారిణః భయాత్ ప్రవేపే రామస్య చింతయంతి తవాత్మజాం. రామచంద్రుడు చాలా గొప్పవాడు తల్లి. ఆవిడ అంత దుష్టాత్మురాలైన కూడా రామచంద్రుడిలోని మంచి గుణాలు కూడా కొన్ని చూసింది. ఆవిడ చూసి ఏముంటుంది? విదుషః ప్రాజ్ఞః ప్రాప్తకారిణః, అటువంటి వాడు నీ కుమారుని మాత్రం వదిలిపెట్టాడు సుమా. చాలా చక్కగా ఆలోచించగలిగి ప్రణాళిక రచించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు సుమా రామచంద్రమూర్తి. శుభగా ఖలు కౌసల్య యస్యా పుత్రోభిషేక్ష్యతే యౌవరాజ్యేన మహతాస్వ్యః పుష్యేణ ద్విజోత్తమయ్యా. కౌసల్యాదేవి గొప్పదనం, ఆవిడ సౌభాగ్యం గురించి ఏం చెప్పమంటావమ్మా? ఊరికనే చూస్తూ ఉండగా, నువ్వు నోరు వెడబెట్టుకుని చూస్తూ ఉండగా నీ ఎదురుగుండానే ఆవిడ రాజమాత కాబోతోంది, ఆవిడ పట్టమహిషి కాబోతోంది. ఆవిడ యొక్క గొప్పతనాన్ని, సౌభాగ్యాన్ని ఏం వర్ణించమంటాం? ప్రాప్తాంసు మహతీం ప్రీతిం ప్రతీతాం తాం హతద్విషం ఉపస్థాస్యసి కౌసల్యాం దాసీవత్ త్వం కృతాంజలి. ఆడవాళ్ళు ఏ మాటకి పడిపోతారో ఆ మాట వాడింది. రేపటి నుంచి ఆవిడ పట్టమహిషి అయితే నువ్వు రెండు చేతులు కట్టుకొని మహారాణి గారు అంటూ ఆవిడ దగ్గర ఊడిగం చేయాల్సి వస్తుంది దాసీగా. ఎందుకంటే ఆవిడ పట్టమహిషి, మహారాజు గారి యొక్క తల్లిగారు అవుతుంది ఆవిడ. ఆ అదృష్టం నువ్వు ఈ జన్మకి నోచుకునేటువంటి అవకాశం లేదు. ఏవం చేత్వం సహస్మాభిః తస్యాః ప్రేష్యాః భవిష్యసి. దానివల్ల ఏమవుతుంది? ఆవిడికి మా అందరితో పాటు నువ్వు కూడా ప్రేష్యా భవిష్యసి. ప్రేష్య అంటే నౌకరు అని అర్థం, దాసి అని అర్థం. ప్రేష్య అంటే పంపించేవాడు. మనం వెళ్ళి ఎవరైనా బజారుకి వెళ్ళి ఏదైనా సామాను పట్టండి అంటే మనకి పని చేసేవాడు అని అర్థం. ఆ రకంగా ఆవిడకి నువ్వు మా అందరితో పాటు నువ్వు కూడా ప్రేష్య అయిపోతావు, నౌకరు అయిపోతావు. పుత్రశ్చ తవ రామస్య ప్రేష్య భావం గమిష్యతి. మీ మనగాడు నా కొడుకొని ఇన్నాళ్ళు అనుకుంటున్నావే భరతుడు, అతడు రేపటి నుంచి రాముడి దగ్గర చేతులు కట్టుకుని రాముడికి ప్రేష్యుడైపోతాడు, అంటే రాముడికి దాసుడైపోతాడు. పృష్టాక్కలు భవిష్యంతి రామస్య పరమా స్త్రియః. రాముడి యొక్క స్త్రీలందరూ కూడా చాలా ఆనందపడిపోతారు. ఈ ఒక్క మాటని పట్టుకునండి చాలామంది చాలా విమర్శలు చేశారు. రాముడు ఏకపత్ని వ్రతుడు కాదు. ఎందుకంటే చూడండి ఆవిడ చెప్పింది ఇక్కడ, మందర చెప్పేసింది, మీరెవరు దాచారు ఇన్నాళ్ళును. ఏం చెప్పిందిట? రాముని యొక్క స్త్రీలందరూ కూడా సంతోషిస్తారు అని చెప్పిందిట. అంటే రాముని యొక్క స్త్రీలు అంటే రాముడికి అనేక మంది భార్యలు ఉన్నారు, మీరందరూ ఏకపత్ని వ్రతులు ఉత్తుత్తిని అంటున్నారు, కాబట్టి అంత గొప్పతనం ఏం లేదు రాముడిలో అని చెప్పడానికి ఈ శ్లోకాన్ని ఎంతోమంది వాడుకున్నారు. చాలా దౌర్భాగ్యం అన్నమాట. అంటే మహావ్యాఖ్యానకర్తలందరూ కూడా పెద్దలు స్త్రియ అనేటువంటి మాటకి సీతాసఖ్య అనేటువంటి మాట చెప్పారు. రాముని యొక్క స్త్రీలంటే సీతాదేవికి అనేక మంది చెలికత్తెలు ఉంటారు. వాళ్ళందరూ కూడా రామునికి సంబంధించిన స్త్రీల కిందే లెక్క. అంత మాత్రం చేత రాముడు వాళ్ళకి భర్త కాదు. కాబట్టి అలాగే పరిచారికలందరినీ కూడా తమ కుటుంబంలోని మనుషులే అనుకుని చూసేటువంటి స్వభావం కలిగినటువంటి రామచంద్రమూర్తి. కాబట్టి వాళ్ళందరూ కూడా రామచంద్రమూర్తికి సంబంధించిన స్త్రీలే అవుతారు. అంత మాత్రం చేత వాళ్ళందరూ భార్యలు అనేటువంటి మాట తప్పయ్యా అని చెప్పి ఎంతమంది పెద్దలు మొత్తుకున్నా ఈ ఒక్క మాటని పట్టుకుని రాముడు ఏకపత్ని వ్రతుడు కాదు అనేటువంటి మాట తేల్చారు. ఆవిడ వెంటనే ఏమంది? అప్రహృష్టా భవిష్యంతి సృషాహతే భరతక్షయే. భరతుడి ఇంట్లో భరతుడి స్త్రీలందరూ కూడా అసంతుష్టులై ఉంటారమ్మా అంది. ఇక్కడ కూడా ఆవిడ బహువచనమే పాడింది. మన అదృష్టం బాగుంది. భరతుడికి ఎంతమంది భార్యలు? ఒక్కతే భార్య మాండవి. ఈవిడ ఏం చెప్తోంది? భరతుడి స్త్రీలందరూ కూడా చాలా అసంతుష్టితో ఉంటారమ్మా అని. అక్కడ నువ్వు బహువచనం తీసుకుంటే ఇక్కడ బహువచనం తీసుకోవాలి. భరతుడికి అంతమంది భార్యలు లేరు, అతను కూడా ఏకపత్ని వ్రతుడే. భరతుడికి భార్యలు ఒక్కతే అని అందరూ ఒప్పుకుంటారు. రాముడి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ శ్లోకాన్ని చూపించి అతను ఏకపత్ని వ్రతుడు కాదంటున్నారు.
అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి మనస్సుతోటి రామాయణాన్ని చదువుతున్నారు చూడండి. అందుకే వాల్మీకి ముందే చెప్పేశాడు మొదటి రోజునే, దీన్ని ఎలా చదవాలి అంటే అనసూయయా, అసూయ లేకుండా చదవండి. అంటే మీ సొంత తెలివితేటలు ఉపయోగించి మంచిని చెడుగా మార్చేటువంటి, మంచిని చెడుగా చూపించేటువంటి మీ దౌర్భాగ్యపు బుద్ధిని వాడకండి. ఉన్నది ఉన్నట్టు నేను రాసినట్టు చదివి సంతోషించండి అని వాల్మీకి ముందే హెచ్చరించాడు. తాం దృష్ట్వా పరమ ప్రీతాం బ్రువంతీం మంథరాం తతః రామస్యైవ గుణాన్ దేవి కైకేయీ ప్రశంసః. ఇన్ని చెప్పాక కూడా కైకేయికి రాముడి మీద ఇంకా మమకారం తగ్గల. ఆవిడ ఏం చెప్తోంది, ధర్మజ్ఞః గురుభిః దాంతః కృతజ్ఞః సత్యవాక్ శుచిః రామః రాజ్ఞః సుతః జ్యేష్ఠః యౌవరాజ్యం అతో అర్హతి. ఏమిటి అక్కడి నుంచి చెప్తున్నావు, రాముడి మీద ఏదో అక్కర్లేని సాడీలన్నీ చెప్తున్నావు, ఇలా చేస్తాడు అలా చేస్తాడు అంటున్నావు, భర్తను కొట్టేస్తాడు తిట్టేస్తాడు అంటున్నావు, నన్నేమో తోసేస్తాడు అంటున్నావు. రాముడు అలాంటి వాడు కాడమ్మా, చిన్నప్పటి నుంచి తెలుసు నాకు రాముడు, నేనే నా చేతులతో పెంచాను రాముడిని. ఎలాంటి వాడు, ధర్మజ్ఞ, ధర్మం జానాతీతి ధర్మజ్ఞ. ధర్మం తెలియడం అంటే ధర్మం ఏదో తెలియాలి, అధర్మం ఏదో కూడా తెలియాలి, ఏది చెయ్యాలో తెలియాలి, ఏది చెయ్యకూడదో తెలియాలి. అటువంటి వాడు ధర్మజ్ఞుడు. దాంతః కృతజ్ఞ సత్యవాక్ శుచి. కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టేసే. దశరథ మహారాజుకి జ్యేష్ఠపుత్రుడు, జ్యేష్ఠపుత్రుడికే రాజ్యాధికారం రావాలి, అందుకు సందేహం ఉంది. కాబట్టి నువ్వు ఎందుకు ఊరికే కంగారు పడిపోయి ఊరికే కొట్టేసుకుంటున్నావు అటు ఇటు. భ్రాతॄన్ భృత్యాంశ్చ దీర్ఘాయు పితృవత్ పాలయిష్యతి. దీర్ఘాయు రామ అనేటువంటి మాట రాగానే ఆవిడ ఎంత మాట ఉందో చూడండి. చిరంజీవి, మా రామచంద్రమూర్తి చిరంజీవి. రాముడు అంటే రామచంద్రమూర్తికి అపకారం జరగడం కలలో కూడా ఊహించలేనటువంటి తల్లి ఆవిడ. ఆవిడ దీర్ఘాయు పితృవత్ పాలయిష్యతి. తండ్రి గారు ఎలాగ చాలా కాలం రాజ్యాన్ని పాలించారో అలాగా రాజ్యాన్ని పాలిస్తాడు. ఎలా పాలిస్తాడు? భ్రాతృన్ భృత్యాంశ్చ, తన సోదరుల్ని పాలిస్తాడు, తన భృత్యుల్ని కూడా పాలిస్తాడు. సంతప్స్యసే కథం కుబ్జే, ఎందుకు నువ్వు ఊరికే ఏడుస్తున్నావు? శృత్వా రామాభిషేచనం, రాముడి యొక్క పట్టాభిషేకం చూసి నువ్వు ఎందుకు అలా ఊరికే బాధపడుతున్నావు? సా ప్రాప్తకాలం కై భరతశ్చాపి రామస్య ధ్రువం వర్షశతాత్ పరం పితృపైతామహం రాజ్యం అవాప్తా పురుషర్షభః. పోనీ ఇప్పుడు రామచంద్రమూర్తిని పట్టాభిషేకం చేశారు అనుకో, చేయని కొన్ని వందల సంవత్సరాలు పరిపాలిస్తాడు, లేకపోతే కొన్ని వేల సంవత్సరాలు పరిపాలిస్తాడు. తర్వాత రాజ్యం మా భరతుడిగా వస్తుంది కదా, అప్పుడు భరతుడు పరిపాలిస్తాడు. సాత్వం అభ్యుదయే ప్రాప్తే వర్తమానే చ మంధరే భవిష్యతి చ కళ్యాణే కిమర్థం పరితప్స్యసే. ఈ రాబోయేటువంటి శుభాన్ని నువ్వు చక్కగా అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలాగా నువ్వు బాధపడుతున్నావు? రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం అందరికీ కూడా కళ్యాణదాయకమైనటువంటి కార్యక్రమం. యథా మే భరతో మాన్యః తథా భూయోపి రాఘవః కౌసల్యాతః అతిరిక్తం చ సోను శుశ్రూషతే మాం. భరతుడు నన్ను ఎంత గౌరవిస్తాడో రాముడు నన్ను అంత గౌరవించడు, అంతకన్నా ఎక్కువ గౌరవిస్తాడు. సొంత కొడుకు కన్నా నా సవతి కొడుకు దగ్గర నేను ఎక్కువ మాన్యాన్ని గౌరవాన్ని పొందాను తల్లి. యథా మే భరతో మాన్యః తదా భూయోపి రాఘవః. నాకు ఆ కారణం చేత రాముడంటే చాలా అభిమానం. కౌసల్యాతః అతిరిక్తం చ సోను శుశ్రూషతే మాం. కౌసల్యకి ఏం సేవ చేశాడో, ఎప్పుడు కాళ్ళు పెట్టాడో ఎప్పుడు నేను చూడలేదు, కానీ కౌసల్య కంటే ఎక్కువగా నాకు సేవ చేస్తాడు మా రామచంద్రమూర్తి. రాజ్యం యది హి రామస్య భరతస్యాపి తత్తదా. ఒకవేళ రాముడికి రాజ్యం వస్తే అది భరతుడికి కూడా వచ్చినట్లే, దానిలో ఏమీ సందేహం లేదు. మన్యతే హి యథాత్మానం తథా భాతృంస్తు రాఘవః. ఎందుకు అలా అంటున్నాను? రాముడు తనని తాను ఎలా చూసుకుంటాడో తన సోదరులను కూడా అలాగే చూసుకుంటాడు. ఆత్మవత్, తన ఆత్మకి సోదరులకి ఏమీ తేడా లేదనుకుంటాడు రామచంద్రమూర్తి. కాబట్టి రామచంద్రమూర్తికి ఏది వచ్చినా అది అతని యొక్క ఆత్మ అయినటువంటి సోదరులందరికీ కూడా వచ్చినట్టే. కాబట్టి సోదరులందరినీ తనతో సమానంగా చూసుకునేటువంటి రామచంద్రమూర్తికి రాజ్యం వస్తే ఆ రాజ్యం తన నలుగురు సోదరులకి కూడా వచ్చినట్టే తల్లి.
కైకేయ్యా వచనం శ్రుత్వా మంధరా భృశదుఃఖితా దీర్ఘముష్ణం వినిశ్వస్య కైకేయీం ఇదమబ్రవీత్. చాలా నిట్టూర్పు నిగుడిస్తూ ఆవిడ కోపంతో మళ్ళీ దుఃఖంతో కైకేయితో అంటుంది, అనర్థదర్శిని మౌర్ఖ్యాత్ నా ఆత్మానం అవబుధ్యసే. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? నువ్వు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటో, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు నీకు ఏమైనా అర్థమవుతూ ఉన్నదా? అనర్థదర్శిని అంటే నువ్వు అర్ధదర్శినివి కాదు, అర్థాన్ని గుర్తించలేకపోతున్నావు, అనర్థాన్ని గుర్తిస్తున్నావు. అనర్థాన్ని చూసి అర్థం అనుకుంటున్నావు, లాభం లేని దాన్ని చూసి లాభం వస్తుంది అనుకుంటున్నావు నువ్వు. కాబట్టి శోక వ్యసనిని వ్యసన విస్తీర్ణే మజ్జంతి దుఃఖసాగరే. వ్యసనము అంటే విపత్తు అనేటువంటి అర్థాన్ని చెప్పారు కదా. శోక విపత్తు అనేటువంటి వచ్చినప్పుడు దుఃఖార్ణవంలో మునిగిపోతూ, దుఃఖ సముద్రంలో మునిగిపోతూ నిన్ను నువ్వు గుర్తించుకోలేకపోతూ ఉన్నావు. భవిత రాఘవో రాజా రాఘవస్వానుయస్సుతః రాజవంశాత్తు కైకేయీ భరతః పరిహాస్యతే. అసలు నీకు రాజధర్మాలు ఏంటో తెలుసా? రాజరికంలో వంశపారంపర్యంగా రాజరికం రావడం అంటే ఏమిటో తెలుసా? రాముడు కొన్నాళ్ళు రాజ్యం చేయని తర్వాత భరతుడికి వస్తుంది కదా అంటున్నావు. ఆ మాట అనడానికి సిగ్గులేదు. రాముడి తర్వాత రాజ్యం ఎవరికి వస్తుంది? భరతుడికి రాదు, రాముడి కుమారుడికి వస్తుంది. అంత చిన్న విషయాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావా? ఇప్పుడు ఏమవుతుంది? రాజవంశాత్తు కైకేయీ భరతః పరిహాస్యతే. పరిహాస్యతే అంటే నిర్వాప్యతే, దూరంగా పంపించి వేయబడతాడు. భరతుడు అడవులకి పంపించి వేయబడతాడు. ఆ మాట నీకు అర్థం అవటం లేదా? దూరంగా పంపించడం అనేటువంటి మాట మొట్టమొదటిసారి వాడింది ఆవిడ. జరగబోయేటువంటి కోరబోయేటువంటి కోరికకి ప్రణాళిక నెమ్మదిగా ఒక్కొక్క మాట చేరుతోంది. దూరంగా పంపించడం అనేటువంటి మాట వచ్చింది. ఎవరు? రాముడు భరతుని దూరంగా పంపిస్తాడుట. నహి రాజ్ఞసుతా సర్వే రాజ్యే తిష్టంతి భామిని స్థాప్యమానేషు సర్వేషు సుమహాన్ అనయో భవేత్. భామిని అని సంబోధించారు. భామిని అంటే కోపన శైవ భామిని అని వ్యాఖ్యాతకారం చేశారు. కోపన అనేటువంటి అర్థంలో చెప్పారు. కాబట్టి నువ్వు రాజుగారితోటి రాజుగారి యొక్క సోదరులందరూ అంటిపెట్టుకుని ఎప్పుడు ఉంటారని ఎలా అనుకుంటున్నావు? తస్మాత్ జ్యేష్ఠే హి కైకేయీ రాజ్యతంత్రాణి పార్థివా స్థాపయంతి అనవద్యాంగీ గుణవత్స్వితరేష్వపి. జ్యేష్ఠుడికే రాజ్యం కట్టబెట్టడం అనేది సామాన్యం అనేది నువ్వు అర్థం చేసుకో ముందు. అసౌ అత్యంత నిర్భగ్నః తవ పుత్రో భవిష్యతి అనాథవత్ సుఖేభ్యశ్చ రాజవంశాచ్చ వత్సలే. రేపటి నుంచి మీ అబ్బాయికి ఏ సుఖాలు ఉండవమ్మా, అనాథ అయిపోతాడు. అతన్ని పట్టించుకునేవారే ఉండరు. అందరూ కూడా రామచంద్రమూర్తి చుట్టూ తిరుగుతుంటాడు. ఎందుకంటే అతను యువరాజు, కాబోయేటువంటి రాజు. అతన్ని మంచి చేసుకుంటే ఏమైనా మనకు ఉపయోగం కలుగుతున్నటువంటి అందరూ ఆయన చుట్టూ తిరుగుతారు తప్ప మీ భరతుడి ముఖం ఎవడూ చూడ్డు. అసావత్యంత నిర్భగ్నః తవ పుత్రో భవిష్యతి అనాథవత్ సుఖేభ్యశ్చ రాజవంశాచ్చ వత్సలే. సాహం త్వదర్థే సంప్రాప్త. నేను పుట్టిందే నీ కోసం, నేను పుట్టిందే ఈ కార్యక్రమం కోసం. మనకి కొన్ని పురాణాలు చెప్తారు, రామచంద్రమూర్తిని అడవులకి పంపించకపోతే కథ జరగదు, రావణ సంహారం జరగదు అని చెప్పి దేవతలందరూ వెళ్ళి సరస్వతీదేవిని ప్రార్థించారట. అమ్మా, నువ్వు ఎవరైనా ఒక మంచి మనిషిని చూసి అయోధ్య నగరంలో ఆవిడ నాలుక మీద కాసేపు కూర్చుని మేము చెప్పమన్న మాటలు చెప్పించు తల్లి అని. దానికి సరస్వతీదేవి ఒడంబడి వెతికి వెతికి ఈవిడిని పట్టుకుందట. ఈవిడి మాట కైకేయి వింటుంది అనేటువంటి నమ్మకంతో. కాబట్టి ఆ రకంగా దేవతల ప్రేరణ ఇది మనం అనుకోవాల్సి వస్తుంది. లేకపోతే రాముడిని కాదనేటువంటి మనిషి అయోధ్యలో ఉన్నారు అంటే మనం ఊహించడానికి శక్యం కాదు. అక్కడ పుట్టేటువంటి అవకాశం కూడా లేదు అటువంటి అయోధ్యలో. అందుకని ఆవిడని ఎతో జాత అనేసాడు మొదట్లోనే. ఎక్కడ పుట్టిందో మాకు తెలియదు పోవాయని. తలుచుకోవడానికి కూడా ఆయనకి అంత బాధ అనమాట. సాహం త్వదర్థే సంప్రాప్త త్వం తు మాం నవబుధ్యతే. అటువంటి నన్ను కూడా నువ్వు గుర్తించలేకపోతున్నావు, నా మనసును కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. సపత్ని వృద్ధో యామే త్వం ప్రదేయం దాతుమిచ్చసి. నీ సవతికి చాలా శుభాలు కలుగుతూ ఉంటే దాటిని ఇంకా నువ్వు ప్రోద్బలం చేయడం కోసం ప్రయత్నిస్తున్నావే తల్లి. ధ్రువంతు భరతం రామః ప్రాప్య రాజ్యమకంటకం దేశాంతరం వా నైతా లోకాంతరమధాపి వా.
పట్టాభిషేకం చేయగానే రాముడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే మొట్టమొదటి సంతకం పెడతా ఉంటారు. రాముడు చేసి పెట్టే మొట్టమొదటి సంతకం ఏంటి అంటే భరతుడిని దేశాంతరానికి పంపించేదాని మీద పెడతాడు. ఆ ఫైల్ మీద పెడతాడు మొదటి సంతకం. కుదరలేదనుకోండి, అలా దానికి ఏదో న్యాయపరమైనటువంటి అడ్డంకులు ఏమైనా ఉన్నాయనుకోండి, లోకాంతరం వా, ఈ లోకం నుంచే పంపించేయండి అయ్యా అంటాడు. అంటే అతన్ని సంహరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నువ్వు అది గుర్తించవలసి ఉంటుంది. బాలయేవ హిమాతుల్యం భరతో నాయితస్త్వయా సన్నికర్షాచ్చ సౌహార్దం జాయతే స్థావరేష్వపి. ఒక్కటి ఆలోచించు, భరతుడు ఇంతకాలం నుంచి 12 సంవత్సరాలు సుమారు, పెళ్ళైన 12 సంవత్సరాలు సీతారాములు హాయిగానే ఉన్నారు. ఆ 12 సంవత్సరాలు అయిన తర్వాత దశరథుడికి పుట్టింది బుద్ధి, ఇతనికి పట్టాభిషేకం చేయాలి అని. నాన్నగారు పట్టాభిషేకం ఎలాగో చేస్తున్నారు కదా, మా సోదరులు 2 లేకుండా ఏమిటి, ఉన్నవాళ్ళమే 4, అందులో 2 లేకుండా ఏమిటి ఈయన అల్లా రామచంద్రమూర్తి. ఎందుకంటే తండ్రి మాటకి నోరెత్తి పదులు పలకడం అనేది అలవాటు లేనటువంటి వ్యవహారం రామచంద్రమూర్తికి. కాబట్టి ఆయన శిరస్సు ఉంచి ఆయన చెప్పింది వినడమే తప్ప ఆయన ప్రశ్నించడం అలవాటు లేదు తండ్రిని. సరే, ఆయన అడగలేదు. పోనీ చుట్టుపక్కల వాళ్ళు మంత్రులు వాళ్ళైనా చెప్పలేదు, ఏమండి వాళ్ళిద్దరిని కూడా పిలిపించండి, కేకయ్య మహారాజుని పిలవండి, జనక మహారాజుని పిలవండి, కనీసం మీ వియ్యంకుడు గారు ఆయనని పిలవండి, అల్లుడికి పట్టాభిషేకం ఉంటే ఆయన ఆనందపడు. ఏమన్నాడు కారణం, వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు, పిలవడానికి టైం పడుతుంది, రేపే అయిపోవాలి కాబట్టి సమయం లేదు, తర్వాత తెలుసుకుంటారులేండి, వాళ్ళు తర్వాత ఆనందిస్తారులేండి. ఆ మాట కొంప ముంచేస్తాను. సన్నికర్షాచ్చ సౌహార్దం జాయతే స్థావరేష్వపి. మనం ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంటి మీద ఒక మమకారం పుడుతుంది, మనం ఒక ఊళ్ళో ఉంటే ఆ ఊరి మీద ఒక మమకారం, ఇష్టం పుడుతుంది. అది జరిగిపోతుందేమో అని భయంతో భరతుడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి దూరంగా పంపించేశాడు. అయోధ్యకి అతనికి సంబంధం లేకుండా చేసేసారు. కాబట్టి అయోధ్య ఉంటే ఎంత, నాకు లేకపోతే ఎంత అనేటువంటి ఆలోచన భరతుడికి వచ్చి అతను ఎంతసేపు కేకయ్య రాజుమే నా రాజ్యం అనుకుని అక్కడ స్థిరపడిపోయేటువంటి అవకాశం ఉండేటట్టు పనిచేశారు. భరతస్యాప్యనువశః శత్రుఘ్నోపి సమాగతః లక్ష్మణో హి యథా రామం తథాసౌ భరతం గతః. ఎప్పుడు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు తిరుగుతూ ఉంటారు. రామచంద్రమూర్తి వెనకాల లక్ష్మణుడు చూసావు కదా, అలాగే లక్ష్మణుడు కనీసం శత్రుఘ్నుడి పక్కనున్నా కొంత మాకు బలం వచ్చేది. భరతుని పట్టుకుని ఆయన వెనకాల వెళ్ళిపోయాడు. కాబట్టి శ్రూయతే హి ద్రుమః కశ్చిత్ ఛేత్తవ్యో వనజీవిభిః సన్నికర్షాత్ ఇషీకాభిః మోచితః పరమాభయాత్. అద్భుతమైనటువంటి ఉపమానం ఒకటి చెప్తుంది ఆవిడ. ఒక చెట్టు, దాని చుట్టూ చాలా ముళ్ళు ఉన్నాయి. ఒకడు ఆ చెట్టుని కొట్టడానికి దగ్గరికి వచ్చాడు. ఏం చేస్తాడు, ముందు చుట్టుపక్కల ముళ్ళన్నీ కొట్టేస్తాడు, తనకేమీ గుచ్చుకోకుండా ఉండాలి చేసి అప్పుడు చెట్టుని కొడతాడు. కాబట్టి ఈ రాజ్యం సంపాదించాలి అనేటువంటి ఆలోచనతో ఏం చేశాడు, తనకి కంటకాలుగా ఉన్నటువంటి భరతుడిని శత్రుఘ్నుని వీళ్ళందరినీ దూరం పంపించేశాడు. ఈ ముళ్ళన్నింటినీ దూరం పంపించేశాడు. ఇప్పుడు అసలు దెబ్బ కొడతారు, రాజ్యాన్ని వాళ్ళు లాగేసుకుంటారు. ఇంత చిన్న విషయం కూడా నువ్వు గ్రహించలేకపోతున్నావు ఏమిటి తల్లి. గోప్తా హి రామం సౌమిత్రి లక్ష్మణం చాపి రాఘవః అశ్వినోరివ సౌభ్రాత్రం తయోర్లోకేషు విశ్రుతం. నీకు అనుమానం రావచ్చు, భరతుడినే ఎందుకు కొడతాడు రామచంద్రమూర్తి, లక్ష్మణుడు కూడా కొట్టచ్చు కదా అని అనుమానం రావచ్చు నీకు. కానీ కొట్టాడు. ఎందుకు, లక్ష్మణుడు కంటికి రెప్పలా నిరంతరం రాముడు రక్షిస్తూ ఉంటాడు, రాముడు కంటికి రెప్పలా నిరంతరం లక్ష్మణుడు రక్షిస్తూ ఉంటాడు. ఒకళ్ళు వాళ్ళు అశ్విని దేవతలకు ఇద్దరు ఎప్పుడు కలిసిపోయి ఉంటారు. వాళ్ళని విడదీయడం మన వల్ల కాదు. అంటే భేదం పుట్టించాలి, బుద్ధి భేదం వాళ్ళలో పుట్టించాలి అనేటువంటి దురాలోచన వాళ్ళిద్దరి మధ్యన చేయడానికి కుదరదు. శత్రుఘ్నుడితో చేద్దామంటే అతను ఇక్కడ లేడు, భరతుడితో చేద్దామంటే అతను ఇక్కడ లేడు, కానీ తన తల్లి దొరికింది. కాబట్టి రామచంద్రమూర్తితో వైరాన్ని ఏర్పరచడానికి ఆవిడకు ఒక చిన్న వెసులుబాటు ఏమిటంటే కైకేయి అక్కడ ఉండడం. కాబట్టి కైకేయిని పట్టుకుంది ఆవిడ. తస్మాత్ న లక్ష్మణే రామః పాపం కించిత్ కరిష్యతి రామస్తు భరతే పాపం కుర్యాదితి న సంశయః. రామచంద్రమూర్తి కాబట్టి లక్ష్మణుడికి ద్రోహం చేస్తాడని అనుకోవడానికే లేదు అసలు. కానీ భరతుడికి ద్రోహం చేస్తాడనే విషయంలో సంశయమే లేదు, అసలు ఏమీ అనుమానం లేదు. తప్పకుండా భరతుడిని కొడతాడు రామచంద్రమూర్తి. తస్మాత్ రాజగృహాదేవ వనం గచ్చతు తే సుతః. రెండో మాట వస్తుంది. దూరం అన్నారు, ఇప్పుడు వనం అనేటువంటి మాట వాడింది. ఏమంటుంది, తస్మాత్ రాజగృహాత్ వనం గచ్చతు తే సుతః. తనని తాను రక్షించుకోవడానికి మీ అబ్బాయికి ఒకటే మార్గం ఉంది తల్లి. ఏమిటి, కేకయ్య రాజు నుంచి మళ్ళీ అయోధ్యకి రావద్దని చెప్పు, అట్నుంచి అటు వనాలకు వెళ్ళిపోమని చెప్పు.
అది ఒకటే భరతుడు దాన్ని రక్షించుకోగలడు. లేకపోతే నీ కొడుకు కూడా నీకు దక్కడమ్మా, రామచంద్రమూర్తి ఉండడమ్మా, వాడిని లేపేస్తాడమ్మా అని చెప్పి ఆవిడ ఒకటే నూరు పోషిస్తుంది ఆవిడ. ఏ తత్తి రోచతే మహ్యం భృశంచాపి హితం తవా. భరతుడిని కాపాడుకోవడానికి నీకు నువ్వు హితం ఏదైనా చేసుకోవాలంటే అది ఒక్కటే మార్గం, రావద్దని చెప్పు. అట్టించటు వనం గచ్చతు, వనానికి వెళ్ళిపోమని చెప్పు. ఏవంతే జ్ఞాతిపక్షస్య శ్రేయశ్చైవ భవిష్యతి యది చేద్ భరతో ధర్మాత్ భృత్యం రాజ్యం అవాప్స్యతి. కాబట్టి ఇప్పుడు భరతుడు బతికి ఉండాలన్నా కనీసం అతనికి రాజ్యం తక్కితే కానీ బతికి ఉండడు. చూడండి, కొన్ని తప్పు పనులు చేసిన వాళ్ళకి వాళ్ళు జీవించి ఉండాలంటే పదవి అవసరం. వాళ్ళకి పదవి లేకపోతే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి రామచంద్రమూర్తి నుంచి తప్పించుకోవడానికి భరతుడు బతికి ఉండాలని నువ్వు అనుకుంటే వనాలకైనా పారిపోమను, లేదంటే రాజ్యానికి అభిషేకం చేయించుకోమను. రాజ్యానికి కనుక అభిషేకం చేయించుకుంటే భరతుడు ఇంకా ఆ రోజు నుంచి ఎవరేం చేయలేరు ఆయన. కాబట్టి పితృమైనటువంటి రాజ్యాన్ని అతను సంపాదించేటువంటి మార్గం నువ్వు ఆలోచించవలసి ఉంటుంది. దానివల్ల భరతుడు, అతని బంధువులు, అతని జాతులు వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. సతే సుఖోచితో బాలో రామస్య సహజోరిపు. సహజ వైరమట రాముడికి భరతుడికి. ఇద్దరు ఒకే విషయాన్ని కావాలి అనుకుంటున్నప్పుడు ఇద్దరి మధ్య వైరం ఉంటుంది. సహజ వైరం జింక పిల్లకి సింహానికి ఉంటుంది. ఈ భరతుడు చిన్నపిల్లవాడు, జింక పిల్ల, రామచంద్రమూర్తి రాజసింహం. కాబట్టి సహజ వైరం ఉంది వాళ్ళిద్దరికీ. కాబట్టి తను కాపాడుకోవాల్సి ఉంటుంది. సమృద్ధార్థస్య నష్టార్థో జీవిష్యతి కథం వసే. తన రాజ్యానంతటిని కోల్పోయి నానా కష్టాలు పడుతూ ఎలా జీవిస్తాడనుకుంటున్నావు నీ కుమారుడు? అభిధృతమివారణ్యే సింహేన గజయూధపం ప్రచ్ఛాద్యమానం రామేణ భరతం ప్రాతుమర్హసి. ఒక ఏనుగుల యొక్క గుంపుని ఒక సింహం తరిమినట్లుగా తరిమి కొడతాడు రామచంద్రమూర్తి తన యొక్క శత్రువులందరినీ. దాన్ని నువ్వు రక్షించుకోవాల్సి ఉంటుంది. దర్పాత్ నిరాకృత పూర్వం త్వయా సౌభాగ్యవత్తయా రామమాతా సపత్నీతే కథం వైరం న యాతయేతు. నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో. గర్వంతో నేను అందంగా ఉన్నాననేటువంటి భావంతో కౌశల్యం నువ్వు ఇదివరకు ఎన్ని అవమానాలు చేసావో గుర్తు తెచ్చుకో. ఇప్పుడు ఊరుకుంటుందా? అవకాశం వస్తే ఊరుకుంటుందా కౌశల్య? ఇదివరకు నువ్వు చేసింది ఆవిడ చేసినది నీకు గుర్తులేదు అని చెప్పి ఆవిడ చేసిన దాన్ని కూడా ఆవిడ గుర్తు చేసింది. యదా హి రామ పృథివీమమాప్స్యతి ధ్రువం ప్రణష్టో భరతో భవిష్యతి అతో హి సంచింతయ రాజ్యమాత్మజే పరస్య చైవాద్య వివాస కారణం. రాముడు పట్టాభిషేకం తీసుకున్నాడు అంటే భరతుడు నష్టపోయాడని అర్థం. పూర్తిగా దారుణమైనటువంటి ఇబ్బందుల్లో పడ్డాడని అర్థం. కాబట్టి ఒక ఉపాయం ఏదైనా ఆలోచించి వివాస కారణం, రాముని దూరంగా పంపించేటువంటి మార్గం ఏదైనా ఉంటే దాన్ని ఒకసారి ఆలోచించు తల్లి అని చెప్పి నవసర్గలోకి వచ్చారు. ఏవ ముక్త్వాతు కైకేయి కోపేన జ్వలితాననా. తన కుమారుడికి నష్టం జరుగుతుంది అని నూరి పోసేటప్పటికి కైకేయి కొంచెం ఒక్కసారి ఒళ్ళు విదిలించుకుని ఆవిడ చెప్పిన మాట జాగ్రత్తగా విని దీర్ఘముష్ణం వినిశ్వస్య మంధారమిదమబ్రవీత్. మంధర దగ్గరికి వచ్చి ఆవిడ ఒక్కసారి చాలా కోపంతో చెప్పింది. అద్య రామమిత క్షిప్రం వనం ప్రస్థాపయామ్యహం. అయితే సరే, ఇవాళే రామచంద్రమూర్తిని నేను అడవులకి పంపించేస్తా. యౌవరాజ్యే చ భరతం క్షిప్రమేవ అభిషేచయే. వెంటనే రేపే భరతుడికి రాజ్యానికి పట్టాభిషేకం చేస్తా. ఇదంతు ఇదానీం సంపస్య అన్నాను. కానీ మంధర కేనోపాయేన మంధరే. ఎలా చేయాలి ఇది? నాకు చెయ్యాలనే ఉంది, రామచంద్రమూర్తిని అడవులకు తోసేయాలని ఉంది, భరతుడికి పట్టాభిషేకం చేయాలనే ఉంది. కానీ కేనోపాయేన మంధరే భరతః ప్రాప్నుయాత్ రాజ్యం నతు రామః కథంచన. అస్సలు రాజ్యం రాముడికి రాకూడదు, భరతుడికే రావాలి. దానికి మంచి ఉపాయం ఏదైనా చెప్పు. ఏవ ముక్తా తయా దేవ్యా మంధరా పాపదర్శిని రామార్థం ఉపహింసంతి కైకేయీం ఇదమబ్రవీత్. రాముడికి విఘాతం కలిగించాలి అనేటువంటి బుద్ధితో ఉన్నటువంటి ఆవిడ కైకేయితోటి ఆ పాపదర్శిని అనేటువంటి, ఎన్నిసార్లు వాడారు ఆ మాట పాపదర్శి, 4వ సారి 3వ సారి అప్పుడు వాడడం మంధరకి. ఆ పాపదర్శిని అనేటువంటి ఆమె మంధర ఇలా చెప్తోంది. అంతా
హంత అనేటువంటిది సంతోషంతో ఉన్నప్పుడు వాడతారు, దుఃఖంతో ఉన్నప్పుడు కూడా వాడతారు. అదొక అద్భుతమైనటువంటి ప్రయోగం సంస్కృతంలో. హంత ఇదానీం ప్రవక్ష్యామి కైకేయి శ్రూయతాంచమే. అలా అడిగావు బాగుంది. ఏం చేయమంటావు అని అడిగావు బాగుంది. ఇప్పుడు నేను చెప్తాను, మంచి ఉపాయం చెప్తాను. యథాతే భరతో రాజ్యం పుత్ర ప్రాప్స్యతి కేవలం. కేవలం భరతుడికే రాజ్యం వచ్చేలాంటి మంచి ఉపాయం ఒకటి నేను చెప్తాను. కిం న స్మరసి కైకేయి స్మరంతి వా విగూహసే యదుచ్యమానమాత్మార్థం మత్తహత్వం శ్రోతుమిచ్చసి. నువ్వు ఒక విషయం ఉంది, అది నువ్వు మర్చిపోయావో నాకు తెలియటం లేదు, లేదా రహస్యంగా దాచి నేను చెప్తానో చెప్పనని నన్ను టెస్ట్ చేస్తున్నావో నాకు తెలియటం లేదు. ఆ విషయం ఒక్కసారి నీకు గుర్తొచ్చిందో లేదో చూసుకో. మయా ఉచ్యమానం యది తే శ్రోతుం ఛందో విలాసిని శ్రూయతాం అభిదాస్యామి శుత్వా చాపి విమృశ్యతాం. నేను నీకు ఒక విషయాన్ని చెప్తాను, అది విన్న తర్వాత నువ్వు నిర్ణయించుకో. శ్రుత్వైవం వచనం తస్యాః మంధరాయాస్తు కైకేయీ. అంతవరకు పడుకునే ఉంది ఆవిడ. కించిత్ ఉత్థాయ శయనాత్. ఒక్కసారి లేచింది, పక్క నుంచి ఒక్కసారి లేచింది. చెప్పు, ఏంటి మంచిగా ఏదో చెప్తాను. కించిత్ ఉత్థాయ శయనాత్ స్వాస్థిర్నాత్ ఇదమబ్రవీత్. కథయా, చెప్పు 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 చెప్పు. త్వం మమ ఉపాయం కేనోపాయేన మంధరే భరతః ప్రాప్నుయాద్రాజ్యం నతు రామః కథంచన. ఎప్పుడు రాముడికి రాజ్యం రాకుండా ఉండేలాగా భరతుడికే రాజ్యం వచ్చేలాంటి ఉపాయం చెప్పు చెప్పు చెప్పు. ఏవ ముక్తా తయా దేవ్యా మంధరా పాపదర్శిని. ఐదోసారి. రామార్థం ఉపహింసంతి కుబ్జావచనమబ్రవీత్. రాముడికి నష్టం చేకూర్చాలనేటువంటి పాపం బుద్ధి ఉన్నటువంటి మందర ఇలా చెప్తోంది. తవ దైవాసురే యుద్ధే సహ రాజర్షిభిపతి ఆగచ్చత్వాముపాదాయ దేవరాజస్య సాహ్యకృత్. శంబరాసురుడు అనేటువంటి వాడితో దేవేంద్రుడు యుద్ధం చేస్తున్నప్పుడు తనకి సహాయంగా కావాలని ఆహ్వానించినప్పుడు దశరథ మహారాజు దేవేంద్రుడికి సహాయం చేయడానికి పైకి వెళ్ళాడు ఆ స్వర్గం దగ్గరికి. దిశమాస్థాయ వైదేవి దక్షిణాం దండకాన్ ప్రతి వైజయంతమితి ఖ్యాతం పురం యత్రత్తిమిధ్వజః. సరే, ఒక వైజయంతం అనేటువంటి పురం దగ్గర శంబర ఇతి ఖ్యాత, శంబరాసురుడు అనే పేరు గల వాడిని, శతమాయ అనేక మాయలు కలిగినటువంటి వాడిని, మహా అసుర దదౌ శక్రస్య సంగ్రామం దేవసంఘైర నిర్జిత. అతడు ఈ దేవేంద్రుడితో యుద్ధం చేసినప్పుడు దేవేంద్రుడు వాడిని గెలవలేకపోయాడు. తస్మిన్ మహతి సంగ్రామే పురుషాన్ క్షతవిక్షతాన్ రాత్రౌ ప్రసుప్తాన్ ఘ్నంతి స్మ తరసా సాధ్య రాక్షసాః. వాడి దగ్గర ఒక విద్య ఉంది. రాత్రి పడుకునే వాళ్ళని వాడు ఎవరికీ తెలియకుండా సంహరించేసి వెళ్ళిపోతుంటాడు. అది వాడు చేసేటువంటి యుద్ధం. ఎంత గొప్ప యుద్ధం చూడండి. అటువంటి శంబరాసురుడు ఈయన గెలవలేకపోయాడు మహాదేవేంద్రుడు. దానికోసం మనకు గుర్తించవలసింది ఏమిటి, ఇక్కడ దేవతలకి ఏదైనా సహాయం కావాల్సి వస్తే మానవులు పిలిచేవారు, మానవులు వెళ్ళి దేవతలకు సహాయం చేసేవారు. ఎవరు గొప్ప? దేవతలు గొప్ప, మానవులు గొప్ప అంటే మానవులే గొప్ప దేవతల కన్నా. కారణం, దేవతలకి మోక్షానికి అర్హత లేదు. కారణం, వాళ్ళకి ఈ శరీరంతో మోక్షం వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి మోక్షం కావాలంటే మానవ దేహం మాత్రమే అర్హమైనటువంటి శరీరం. మనం ఎంత అదృష్టవంతులం అండి. మన పూర్వులు కొందరు దేవతలకు కూడా సహాయం చేసేవారంటే మనం ఎంత అదృష్టవంతులం. అంతేకాదు, దేవతలకు భోజనం లేదు మనం పెట్టకపోతే. మనం యజ్ఞం చేసి అగ్నిముఖంగా ఆహుతులు వేయకపోతే ఆ రోజు పస్తే దేవతలకి. కాబట్టి యజ్ఞాలు చేయండి, దేవతలు సంతృప్తి పడితే వర్షాలు కురుస్తాయి, దేవతలు సంతృప్తి పడితే ప్రకృతిలోని అన్ని శక్తులు కూడా సమతౌల్యంతో ఉండి మనకి సమృద్ధినిస్తాయి అని చెప్పేది. కాబట్టి దేవతలకు భోజనం పెట్టేటువంటి హక్కు, ఆ అర్హత కేవలం మానవుడికి మాత్రమే ఉంది. కాబట్టి దేవతల కన్నా మనుషుడే గొప్ప అని మరీ చూపిస్తున్నాడు ఇక్కడ. తత్రాకరోత్ మహత్యుద్ధం రాజా దశరథస్తదా. పెళ్ళికి వెళుతూ పిల్లిని సంకలో పెట్టుకు వెళ్తారు అనేటువంటి మాట ఉంది. అలాగా యుద్ధానికి వెళుతూ ఈవిడికి యుద్ధం వచ్చు. కైకేయిలోని గొప్పదనం అదొకటి. ఆవిడకి అద్భుతంగా విలువిద్య తెలుసు బాగా. రాజకుమార్తెగా ఆవిడ నేర్చుకుంది. అందుకే విశ్వనాథ గారి రామాయణంలో రాముడికి విలువిద్య నేర్పింది మొట్టమొదటి ఆవిడే, తల్లి కైకేయి. మొదటి బాణం ఇచ్చి దానికి ఎక్కుబడి ఎలాగో నేర్పించింది కైకేయి రామచంద్రమూర్తి. నువ్వు నాకు నేర్పినటువంటి
ఈ విలువిద్య వృధా పోదమ్మా అని అడిగాడు ఆయన అడవులకు వెళ్ళే ముందు. వెళ్ళకపోతే కనుక, అడవులకు వెళ్ళకపోతే ఇన్నాడు నువ్వు నేర్పిన విలువిద్య అంత వృధాయే కదమ్మా అన్నాడు ఆవిడతోటి. అది వాళ్ళిద్దరికీ అర్థమైనటువంటి సంభాషణ జరిగింది కైకేయికి రామచంద్రమూర్తికి. పైగా ఉపనయనం సమయంలో ఆవిడ రామచంద్రమూర్తికి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏమిటి, ప్రజెంట్ ఏమిటి అంటే వజ్రపుంఖితమ్ము వాలుటమ్ము అంటారు విశ్వనాథ వారు. వజ్రాలతో చెక్కబడినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి బాణాన్ని ఒకటి ఆవిడ భిక్షాపాత్రలో వేసిందట. ఆవిడ ఎప్పటికైనా రామచంద్రమూర్తికి కావాల్సింది అదే, ఈ సమస్త మానవాళి కళ్యాణానికి అవసరమైనది అదే. కాబట్టి అటువంటి బాణాన్ని ఆవిడ భిక్షాపాత్రలో వేసింది, ఆ జోలులో వేసింది కైకేయి. అది ఆవిడకి గొప్పతనం. సరే, పెళ్ళికి వెళ్ళినప్పుడు పిల్లిని చక్కబెట్టినట్టు కాకపోయినా ఏదో సహాయం చేయడం కోసం కాస్త పెంచవచ్చులే అన్నట్లుగా ఈయన ఆవిడని తీసుకుని యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయనకి స్పృహ తప్పిపోవడం జరిగింది దశరథ మహారాజుకి. అసురైశ్చ మహాబాహు శస్త్రైశ్చ శకలీకృత, బాగా దెబ్బలు తిన్నాడు ఆయన. అపవాహ్య త్వయా దేవి సంగ్రామాత్ నష్టచేతనః తత్రాపి విక్షత శస్త్రై పతిస్తే రక్షితస్త్వయా. అతన్ని నువ్వు 2 సార్లు రక్షించావు తల్లి. అతను స్పృహ కోల్పోయినప్పుడు అతన్ని యుద్ధం నుంచి దూరంగా తప్పించి రథాన్ని పక్కకి తీసుకెళ్ళి అతని ప్రాణాలను కాపాడు. తుష్టేన తేన, నువ్వు చేసిన పనికి చాలా సంతోషించేసి దత్తౌ తే దౌ వరౌ శుభం శుభదర్శనే, నీకు 2 వరాలు ఇచ్చాడు మా. సత్వయోక్త పతిర్దేవి యదేచ్ఛేయం తదా వరౌ గృహ్ణీయామితి తత్తేన తథేత్యుక్తం మహాత్మనా. స్వామి, నాకు ఏవో 2 వరాలు ఇచ్చారు, నాకు ఏం కోరుకోవాలో కూడా తెలియటం లేదండి. నాకు ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు ఎప్పుడు కావలసినప్పుడు కోరుకుంటాను, తర్వాత చూద్దాంలేండి అన్నావు నువ్వు. సరే అన్నాడు ఆయన కూడా. అనభిజ్ఞాహ్యహం దేవి త్వయైవ కథితా పురా కథైషా తవతు స్నేహాత్ మనసా ధార్యతే మయా. అదృష్టం బాగుండి ఈ విషయం నాకు గుర్తుంది ఇంకా, కాబట్టి ఇప్పుడు నీ పంట పండింది. రామాభిషేక సంభారాం నిగృహ్య వినివర్తయ వరౌ యాచస్వ భర్తారం. నువ్వు 2 వరాలు కోరు మీ భర్తని, 2 నీకు ఇస్తాను కదా, 2 ఇప్పుడు అడుగు. భరతస్యాభిషేచనం, భరతుడికి పట్టాభిషేకం కావాలని కోరుకో. ప్రవ్రాజనంతు రామస్య త్వం వర్షాణి 14. 14 సంవత్సరాలు రామచంద్రమూర్తి ప్రవ్రాజనం కావాలి అని అడిగి. 14 హి వర్షాణి రామే ప్రవ్రాజితే వనం. ఈ 14 ఏళ్ళు రాముడు వనవాసానికి వెళ్ళిపోతే ఏమవుతుంది? ప్రజాభాగవత స్నేహ స్థిర పుత్రో భవిష్యతి. 14 ఏళ్ళు చాలు ఒక రాజు నిలదొక్కుకోవడానికి, ప్రజలకి తనకి సఖ్యం ఏర్పడడానికి. ప్రజలందరూ కూడా ఇంక ఇతనే కావాలి అనుకునేలాగా తయారైపోతాడు మీ రాజు. కాబట్టి ఇంక అక్కడి నుంచి ఎవ్వరూ అతన్ని కదపలేరు. కాబట్టి ఆ మాత్రం సమయం సరిపోతుంది. క్రోధాగారం ప్రవిశ్య అద్య క్రుద్ధేవ అశ్వపతే సుతే శేష్వా అనంతర్హితాయాం త్వం భూమౌ మలినవాసిని. అనంతర్హితాయాం భూమౌ అంటే ఏమీ కప్పబడినటువంటి భూమి మీద, అనాచ్ఛాదితమైనటువంటి భూమి మీద, ఖాళీ నేల మీద నువ్వు శేష్వా పడుకుని, మలినవాసిని బాగా మాసిపోయినటువంటి ఒక వస్త్రాన్ని ధరించి, క్రోధాగారం ప్రవిశ్య క్రోధాగారంలోకి వెళ్ళి, కోపగృహంలోకి వెళ్ళి, మాస్మైనం ప్రత్యుదీక్షేధ మా చైనమభిభాషధ. మొత్తం ఒక దర్శకుడు నటుడికి ఎలాంటి తర్ఫీదు ఇస్తాడో అలా ఇచ్చేస్తుంది ఆవిడ. ఎలా పడుకోవాలో చెప్పింది, ఎక్కడ పడుకోవాలో చెప్పింది. ఆయన వస్తాడు, వచ్చినప్పుడు మాస్మ ఏనం ప్రత్యుదీక్షేధ, లేచి చూడకు, మాట్లాడు. మా చైవమభిభాషధ, అది ఏం మాట్లాడి నువ్వు మాత్రం మాట్లాడు. రుదంతి చాపితం దృష్ట్వా జగత్యాం శోకలాలస, ఏడుస్తూ అలాగే పడుకునే ఉన్నట్టు నటించు. దైతాత్వం సదా భర్తు అత్ర మే నాస్తి సంశయ. కానీ ఒక మంచి విషయం కూడా ఉంది దశరథుడు. ఏమిటి? నీ దాసుడు ఆయన, నువ్వు ఏడిస్తే చూడలేడు, నువ్వేమడిగితే అది చేసేస్తాడు ఆయన. ఆ విషయంలో నాకు చాలా నమ్మకం ఉంది. కాబట్టి త్వత్కృతే స మహారాజు విషేదపి హుతాశనం. నీకోసం ఏమండి మీరు ఒక్కసారి మంటలు దూకేయండి అని నువ్వు అడిగావు అనుకో, అలా దూకమంటావా, సరే అని చెప్పి మంటలు దూకేస్తాడు. ఆ విషయంలో నాకు ఏమీ సందేహం లేదు, నువ్వంటే అంత ఇష్టం ఆయనకి. నత్వాం క్రోధయితుం శక్తో న క్రుద్ధాం ప్రత్యుదీక్షితుం తవ ప్రియార్థం రాజాహి ప్రాణానపి పరిత్యజేత్.
నీకు కోపం తెప్పించడం ఆయన చేయలేడు, నువ్వు కోపంగా ఉంటే ఆయన చూడలేడు. రెండు చెప్పింది ఆయనకు గుణాలు. కాబట్టి తవ ప్రియార్థం రాజాహి ప్రాణానపి పరిత్యజేత్. నీకు నాకు సరదా, నీకు కాసేపు మరణిస్తే బాగుంటుందని నువ్వు అడిగా అనుకో, తన ప్రాణాలు కూడా వదిలేస్తాడు. నువ్వు సంతోషంగా ఉంటే చాలు అనుకునేటువంటి మనిషి అతను. నహి అతిక్రమితుం శక్తః తవ వాక్యం మహీపతి. నువ్వు ఒక గీటు గీస్తే దాన్ని దాటేటువంటి ధైర్యం లేదు ఆయనకి, దాటేటువంటి శక్తి లేదు ఆయనకి. మంద స్వభావే బుద్ధ్యస్వ సౌభాగ్యం బలమాత్మనః. ఓ మందురాలా గుర్తించు, నీ సౌభాగ్యమే నీ బలం. ఏమిటి నీ సౌభాగ్యం? నీ సౌందర్యమే నీ సౌభాగ్యం. కాబట్టి నీ సౌందర్యాన్ని పణంగా పెట్టి ఇక్కడ దాన్ని నువ్వు పందెంకాయ, దాని మీద పందెం పెట్టుకుని నువ్వు ఆయన్ని పడేయి. మణిముక్తం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆయన ఏమంటాడు, నువ్వు ఇది అడగగానే మణిముక్తం సువర్ణాని రత్నాని వివిధాని చ దద్యాదశరథో రాజా మాస్మతేషు మనకృతాః. నీకు ఇవిస్తా, అవిస్తా, రత్నాలిస్తా, ముత్యాలిస్తా, చాక్లెట్లు ఇస్తా, అది మాత్రం అడక్కే అంటాడు. నువ్వు మాత్రం ఏమీ పట్టించుకోవద్దు. యౌతౌ దైవాసురే యుద్ధే వరౌ దశరథో అదదాత్ తౌ స్మారయ మహాభాగే సోర్ధో మాత్వాం అతిక్రమేత్. ఏమీ అక్కర్లేదు, నాకు 2 వరాలు ఇస్తాను, అవి ఇస్తావా లేదా అని చెప్పి కూర్చోను. యదా తు తే వరం దద్యాత్ స్వయముత్థాప్య రాఘవః వ్యవస్థాప్య మహారాజం త్వమిమం వృణుయా వరం. ఆయన అలసిపోయి నీ దగ్గరికి వచ్చి నిన్ను చేరదీసి లాలించి 2 వరాలు ఇస్తానే అన్నాక అప్పుడు నువ్వు లేచి మామూలుగా మాట్లాడు. రామం ప్రవ్రాజయ అరణ్యే నవవర్షాణి పంచచ. 14 సంవత్సరాలు రామచంద్రమూర్తిని అరణ్యానికి పంపించు. భరతః క్రియతాం రాజా పృథివ్యాః పార్థివర్షిభః. ఈ భూమండలం మొత్తానికి భరతుడిని రాజుగా చేయాలి. 14 హి వర్షాణి రామే ప్రవ్రాజితే వనం రూఢశ్చ కృతమూలశ్చ శేషం స్థాస్యతి సుతః. 14 సంవత్సరాలు కనుక రాముడు వనవాసం చేసి దూరంగా వెళ్ళిపోయినట్లయితే మీ అబ్బాయి దశరథుడు స్థిరపడతాడు రాజ్యంలో. అంతేకాదు కృతమూల అంటే వశీకృత మూల బల. మూల బలాలను కొన్ని ఉంటాయి. మూల బలాలు అంటే అన్నిటికన్నా గొప్పమైనటువంటి బలాలు. వాటిని మామూలుగా ప్రతి యుద్ధంలోకి దించరు. వాళ్ళని చాలా అవసరమైనప్పుడు మాత్రమే దించుతారు. అంటే మనకి చెప్పుకోవాలంటే నేషనల్ కమాండ్స్ అనమాట. వాళ్ళు చాలా వెల్ ట్రైన్డ్ పీపుల్, చాలా బలిష్ఠులు. వాళ్ళు రాజుగారిని రక్షించడం కోసం ఉంటారు మూల బలాలు. వాళ్ళని కనుక వశీకృతం చేసుకుంటే నీకు ఢోకా ఉండదు. వాళ్ళల్లో తిరుగుబాటు వచ్చినా వాళ్ళకి మీ భరతుడు నచ్చకపోయినా వాళ్ళే వేసేస్తారు. కాబట్టి మూలబలాన్ని అతను స్వాధీనం చేసుకోవడానికి 14 సంవత్సరాలు చక్కగా సరిపోతుంది అని చెప్పి ఆ 14 సంవత్సరాలు చక్కగట్టింది. రామ ప్రవ్రాజనం చైవ దేవి యాచస్వతం వరం ఏవం సిద్ధ్యంతి పుత్రస్య సర్వార్థాః తవ భామిని. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ 2 కోరికల్లో ముఖ్యమైనది భరతుడి పట్టాభిషేకం కాదు, రాముడు అరణ్యానికి వెళ్ళడం ముఖ్యమైనది. దేవతలు పలికించకపోతే మానవులు పలుకుతారని మాట. రాముడు అరణ్యానికి వెళ్ళడమే ముఖ్యమైనటువంటి గుర్తుపెట్టుకో. అది మాత్రం ముఖ్యంగా అడుగు. అందులో మాత్రం నువ్వు ఏమీ కన్సెషన్లు ఇవ్వడానికి లేదు. భరతుడికి ఇవాళ కాదు ఇంకా కొన్నాళ్ళు నేను రాజ్యం చేసి తర్వాత పట్టాభిషేకం చేద్దాంలే అన్న ఊరుకో పర్వాలేదు. రాముడు మాత్రం వెంటనే వెళ్ళిపోవాలి. రాముడు మాత్రం అర్జెంటుగా పని ఉంది అక్కడ, చాలా పని ఉంది అక్కడ, చేయవలసిన పని. కాబట్టి ఆ విషయంలో మాత్రం నువ్వు ఎటువంటి దానికి కూడా లొంగకూసుమా. ఏవం ప్రవ్రాజితశ్చైవ రామో భవిష్యతి. అలా పంపిస్తే ఏమవుతుంది అనుకున్నావు? రాముడు అవుతాడు. ఇక్కడ అకార ప్రశ్లేష వేసి రామః అరామః భవిష్యతి అంటే రాముడు అనేటువంటి మాటకి రమంతే యోగినః అస్మిన్ ఇతి రామః. యోగులందరూ ఎవరి యందు రమిస్తాడో అతడు రాముడు. ఇప్పుడు అయోధ్యలో కూర్చుంటే యోగులందరూ రమించేటువంటి అవకాశం ఉందా? యోగులందరూ అడవుల్లో ఉన్నారు. కాబట్టి రాముడు రమంతే యోగినః అస్మిన్ అనేటువంటి నిర్వచనాన్ని పుచ్చుకుని తన పేరు రాముడు అవ్వాలి అంటే నువ్వు అయోధ్యలో కూర్చుంటే కుదరదయ్యా.
ఆయన అడవుల్లోకి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏవం ప్రవ్రాజితశ్చైవ రామో రామో భవిష్యతి, అప్పుడు రాముడు అవుతాడు. అంటే ఇందాక మనం చెప్పిన నిర్వచనానికి సరిపోయినటువంటి పేరు కలిగిన వాడు అవుతాడు రామచంద్రమూర్తి ఎప్పుడు అడవులకు వెళ్ళినట్లయితే. అంతేకాదు రామ భవిష్యతి అంటే ఇప్పుడు రాముడు ఒంటరివాడు కాదు, శ్రీరాముడు. ఇప్పుడు నువ్వు కనుక వాడానికి పంపిస్తే అతను ఒంటరివాడు అయిపోతాడు. ఎందుకని అతను ఒక్కడినే పంపిస్తాం మనం, ఇంకెవరిని వెళ్ళము. లక్ష్మణ్ణి ఒప్పుకోం, సీతాదేవిని ఒప్పుకోం, మన ఇష్టమే అంత. కాబట్టి రాముడు ఒంటరివాడు అయిపోతాడు. కాబట్టి అతడు శిథిలమైపోయేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. నీకు నిష్కంటకంగా రాజ్యాన్ని మీ భరతుడు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాముడిని ఒంటరి వాడిని చేసేసిన వాళ్ళం అవుతాం. రాముడు ఒంటరి రాముడు అయిపోతాడు. భరతశ్చ హతామిత్రః తవ రాజా భవిష్యతి. హతామిత్రుడై అంటే అమిత్రులందరూ పోయిన వాళ్ళై, కొట్టబడిన వాళ్ళై భరతుడు మంచి రాజు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏన కాలేన రామశ్చ వనాత్ ప్రత్యాగమిష్యతి తేన కాలేన పుత్రస్తే కృతమూలో భవిష్యతి. మళ్ళీ రాముడు వచ్చే లోపల మీ వాడు చక్కగా నిలదొక్కుని రాజ్యం అంతా మాకు భరతుడే రాజు కావాలి, రాముడు వద్దు అనేటువంటి మాట ప్రజలు అనుకునేలాగా స్థిరపడిపోతాడు. ఈ మూల బలాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంటాడు. సంగృహీత మనుష్యశ్చ సుహృద్భిః సార్థమాత్మవాన్. తన బలాలన్నింటినీ తనకు కావాల్సిన వాళ్ళని, తన సావాసగాళ్ళని తను పోగు చేసుకుంటాడు. తనే కావాలి అని జయజయలు పలికేవాళ్ళని తను తెచ్చుకోగలుగుతాడు. ప్రాప్తకాలంతు తే మన్యే రాజానం వీత సాధ్వసా రామాభిషేక సంభారాత్ నిగృహ్య వినివర్తయా. ఇప్పుడు నువ్వు భయం అంతా పోయి రామాభిషేక సంభారాలన్నీ ఏర్పాటు చేశారు, వాటిని ఆపుచేయించు. అనర్థం అర్ధరూపేణ గ్రాహిత సా తతస్తయా పృష్టా ప్రతీత కైకేయీ మంధరామిదమబ్రవీత్. అనర్థాన్ని అర్థము అనుకుని, అంటే అర్థం లేని దానికి అర్థం ఉంది అనుకుని, సంపద కాని దాన్ని సంపద అనుకుని ఆవిడ మంధరతోటి ఇలా అంటూ ఉన్నది. సాహి వాక్యేన కుబ్జాయాః కిశోరీవోత్పథంగత కైకేయీ విస్మయం ప్రాప్త పరమదర్శన. మళ్ళీ ఒక చిన్న మాట వాడతారు మహర్షి. సాహి వాక్యేన కుబ్జాయాః కిశోరీవోత్పథంగత. ఉత్పథంగత అంటే దారి తప్పిన. ఎవరు? కిశోరీవా. కిశోరి అంటే గుర్రపు పిల్ల, బడవా అంటారు. కాబట్టి దారి తప్పి అటు ఇటు పరిగెడుతున్నటువంటి గుర్రపు పిల్లలాగా ఈవిడ మనసు అయిపోయింది ఆవిడ మాటలకి. అంతవరకు చక్కగా బాగా క్రమశిక్షణతో మెలిగినటువంటి ఒక అశ్వం ఉండేది. అశ్వం మనసు అంటే అశ్వమే కదా. అటువంటి అశ్వం మనస్సు ఇప్పుడు ఒక గుర్ర పిల్లలా అయిపోయి దారి తప్పింది కూడాను, అటు ఇటు పరిగెడుతోంది. కైకేయీ విస్మయం ప్రాప్త పరమదర్శన. పరమదర్శన అంటే పరం అదర్శన. పరమదర్శన పరుణ్ణి తెలుసుకోలేనిదై. పరుడు అంటే సాక్షాత్ మా శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తి. ఆయన్ని తెలుసుకోనిదై, ఆయన చూడలేనిదై పరం అదర్శన అయి. పరమదర్శన అంటే చాలా అద్భుతంగా చూసినదై విషయాన్నదన్ని అని మనకి మామూలు అర్థం. కానీ ఇది పరం అదర్శన అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అసలు విషయాన్ని చూడనిదై, పరుడిని తెలుసుకోలేనిదై. కుబ్జే, ఓ కుబ్జా, ఇన్నాళ్ళు ఆవిడ చాలా అసహ్యంగా ఉండేదని మనం అనుకున్నాం. మనకి నచ్చినవాడు ఎంత సుందరాంగుడిగా కనపడతాడో చూడండి. కుబ్జే త్వాం నాభిజానామి. చిన్నప్పటి నుంచి నువ్వు నాతో తిరుగుతున్నావు, కానీ నువ్వు తెలిసేమో అనుకున్నాను, నాకు నువ్వు ఉన్నాడు తెలియలేదే. ఎంత తెలివితేటలున్నాయే నీకు. ఇదా నువ్వు? శ్రేష్టాం శ్రేష్టాభిధాయినీం పృథివ్యామపి కుబ్జానాం ఉత్తమ బుద్ధి నిశ్చయే. ఈ గూనివాళ్ళు, పొట్టివాళ్ళు, కుబ్జులు చాలామంది ఉంటారు ఈ భూప్రపంచంలో. ఆ కుబ్జులు అందరిలోకి ఉత్తమమైన కుబ్జులు. అందరికన్నా ఉత్తమమైన కుబ్జ ఎవరు అంటే మా కుబ్జే అని నాకు అనిపిస్తుంది. ఇన్నాళ్ళు నేను తెలుసుకోలేకపోయాను. నేను
త్వమేవతు మమార్థేషు నిత్యయుక్త హితైషిణి. నువ్వు చిన్నప్పటి నుంచి నా హితమే కోరావు, చిన్నప్పటి నుంచి కూడా నేను బాగుండాలని అనుకున్నావు. నువ్వు నాహం సమబుద్ధేయం కుబ్జే రాజ్యశ్చికీర్షితం. నువ్వు చెప్పేదాకా అసలు రాజు యొక్క ఈ కుతంత్రం నాకు అర్థమే అవ్వలేదు సుమా. సంతి దుస్సంస్థిత కుబ్జాః వక్రాః పరమదారుణాః. రకరకాల కుబ్జలు ఉంటారు, వాళ్ళకి రకరకాలైనటువంటి వంకర్లు ఉంటాయి. కుబ్జ అంటే గూని కలది అని అర్థం. మనకి 2 కుబ్జలు బాగా కనపడతారు. రామాయణంలో కుబ్జ ఈవిడ బంధర, భాగవతంలో ఒక కుబ్జ ఉంది. ఆవిడ మాలలు అవి కట్టి అత్తరులు అవి తయారు చేస్తూ ఉంటుంది. కృష్ణస్వామి ఆవిడని చూసి ఆవిడ మోకాళ్ళ వేళ్ల మీద తన కాలు నిలిపి గడ్డం కింద పెట్టి ఒక్కసారి ఎత్తేటప్పటికి ఆవిడ నిటారుగా తయారయ్యి పరమ భక్తురాలైంది కృష్ణస్వామి. అదృష్టవంతులైన కుబ్జ ఆవిడ. మనం దురదృష్టవంతులు ఉండాలి. ఈ కుబ్జ రామాయణంలో ఇవేమంటుంది ఈవిడ, వక్రము కలవారు పరమదారుణమైనటువంటి కుబ్జలు అనేక మంది ఉండొచ్చు, కానీ త్వం పద్మవివబాతేన సన్నత ప్రియదర్శన. నువ్వు కూడా కుబ్జవే, నీలో కూడా ఎన్ని వంకర్లు ఉన్నాయి, కానీ పద్మం ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. గాలి వేసినప్పుడు ఇలా వంగిపోతుంది. అంత మాత్రం చేత పద్మంలో అందం లేదంటావా? నువ్వు ఇలా వంగావు కుబ్జవి, అంత మాత్రం చేత నువ్వు నీలో తెలివితేటలు లేవు, అందం లేదు మేము ఎలా అంటాం? కాబట్టి పద్మమివ వాతేన సన్నత ప్రియదర్శన. వంగినప్పటికీ కూడా పద్మం ఏ రకంగా ప్రియదర్శనం కలిగి ఉంటుందో అలాగా నువ్వున్నావే, కుబ్జం అయినప్పటికీ గూని ఉన్నప్పటికీ ఇలా వంగిపోయినప్పటికీ కూడా ప్రియదర్శన సబ్బలే ఉన్నావే నువ్వు. ఉరస్తే అభివినిష్టం వై యావత్ స్కంధాత్ సమున్నతం అధశ్చాతోదరం శాతం సునాభమివ లజ్జితం. తా వలసినది రంభ, తా మునిగినది గంగ. ఆవిడ మీద ఇష్టం పుట్టింది. ఇప్పుడు ఏమంటోంది, నీ భుజముల నుంచి పైభాగం ఇలా వంగిపోయి ఉన్నప్పుడు దానితో పోటీ పడినట్లుగా నీ కింద భాగం అంతా కూడా సన్నగా అయిపోయింది, దాన్ని సపోర్ట్ చేసినట్టుగా ఇలా వంగింది. అంటే నువ్వు సుమధ్యమా, చాలా అందమైన నడుము కలదానివి. పైభాగం పోతే పోయిందిలే కానీ కింద భాగం చాలా అందంగా ఉంది. అధశ్చాతోదరం శాతం సునాభమివ లజ్జితం పరిపూర్ణంతు జఘనం సుపీనౌ చ పయోధరౌ విమలేందు సమం వక్త్రం అహో రాజసి మంధరే. ఆహా, అది మొహం ఎంత అందంగా ఉంది. నేను ఇన్నాళ్ళు చూడలేదు నీ మొహాన్ని ఇంత పరీక్షగా. ఇప్పుడు ఎంత అందంగా మెరిసిపోతున్నావు నువ్వు. నీ జగన భాగం ఎంత అందంగా ఉంది. జఘనం తవ నిర్దుష్టం రసనాదామ శోభితం. నువ్వు పెట్టుకునేటువంటి వడ్డాణం ఎంత బాగుంది. జంఘే భృశం ఉపన్యస్తే పాదౌ చ అప్యాయత ఉభౌ. ఓహో, నీ కాళ్ళు ఉన్నాయి, ఏం అందంగా ఉన్నాయి. త్వం ఆయతాభ్యాం శక్తిభ్యాం మంధరే క్షౌమవాసిని అగ్రతో మమ గచ్చంతి రాజహంసీవ రాజసే. ఆహాహా, నువ్వు నడుస్తూ ఉంటే అచ్చు రాజహంస నడిచినట్టే ఉంది. నా ముందు నువ్వు నడుస్తూ ఉంటే నీ అందం చూడాలి, వెనక నుంచి అచ్చు రాజహంసవే. ఏనాడు ఆవిడకి ఇంత అందంగా కనపడలేదు. ఆవిడ ఆసన్యా శంబరే మాయా సహస్రమసుధాది అసురాధిపే సర్వాస్త్రై వినిష్టాస్తా భూయశ్చాన్యా సహస్రశః. ఇన్నాళ్ళు నేను శంబరాసుడు అయిన వాడిని ఒకటి చూశాను, వాడికి 100 కొద్ది 1000 కొద్ది మాయలు ఉన్నాయని నేను తెలుసుకున్నాను. కానీ నీకున్న మాయలు వాడికన్నా ఎక్కువ మాయలు. వాడికి ఉన్న మాయలన్నీ ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ మాయలు కూడా ఉన్నాయి నీకు. ఆసన్యా శంబరే మాయా సహస్రం అసురాధిపే సర్వాః త్వయి నివిష్టాస్తాః భూయః చ అన్యాః సహస్రశః. ఇంకా 1000 కొద్ది గొప్ప గొప్ప మాయలు నీవు. ఆ శంబరాసుడు ఎందుకు పనికొస్తాడు నీ ముందు? వాడు రాక్షసుడు. ఈవిడ చెబుతోంది వాడితో పోలిక, నువ్వు రాక్షసివి. ఆవిడికి అర్థం అవ్వలేదు, చెప్పి ఈవిడికి అర్థం అవ్వలేదు అన్నమాట. శంబరాసుడితో పోలిక పెట్టింది. మనందరికీ అదే గుర్తుపెట్టుకోవాల్సింది, ఆవిడ రాక్షసేనే మనం అనుకుంటాం. తవేదం స్థగుయద్దీర్ఘం రథఘోణమివాయతం మతయ క్షత్ర విద్యాశ్చ మాయాశ్చ అత్ర వసంతి. నీకు ఎన్ని మాయలున్నాయి. నీ మొహం ఎంత అందంగా ఉంది, నీ ముక్కు ఎంత అందంగా ఉంది, నీ బుద్ధి ఎంత గొప్పది.
అత్ర తే ప్రతిమోక్ష్యామి మాలాం కుబ్జే హిరణ్మయీం అభిషిక్తే చ భరతే రాఘవే చ వనంగతే. ఇంకా రకరకాల బహుమతులన్నీ చెప్పేస్తాం. మా భరతుడికి కనుక రాజ్యానికి అభిషేకం అయితే నీకు ఇదిస్తా, అదిస్తా, ఈ నగలిస్తా. జాత్యేన చ సువర్ణేన సువిష్టప్తేన బంధరే లబ్ధార్థా చ ప్రతీతా చ లేపయిష్యామి తే స్థగు. నీ గూనిని చూసావా, దానికి బంగారు తొడుగు చేయిస్తా. భరతుడికి కనుక పట్టాభిషేకం జరిగింది. ముఖే చ తిలకం చిత్రం జాతరూపమయం శుభం కారయిష్యామి తే కుబ్జే శుభాని ఆభరణాన్ని చ. నీకు రకరకాల ఆభరణాలు చేస్తాను. పరిధాయ శుభే వస్త్రే దేవతేవ చరిష్యసి. నువ్వు మంచి బట్టలు కట్టుకుంటే దేవతలా ఉంటావు. ఈవిడ దేవతే. రామకార్యం నిర్వర్తించడం కోసం వచ్చిన ఒక దేవత అని మనం అనుకోవాలి. నిజంగా మందరే లేకపోయినట్లయితే మనం రాముడి గురించి ఇంత అనుకునేవాళ్ళమా? రావణాసురుడు మరణించేవాడా? మహాభారతంలో అరణ్యపురంలో ధర్మరాజుకు చెప్పిన భారత కథలో బ్రహ్మ అగ్నిదేవుడు వాళ్ళు ఉన్నప్పుడు పిలిచి నువ్వు భూలోకంలో పుట్టని చెప్పమంటే భారతంలో ప్రస్తావన. కాబట్టి ఈవిడ నువ్వు దేవతలా ఉన్నావు తల్లి అంటుంది ఆవిడ. చంద్రమాహ్వయమానేన ముఖేన ప్రతిమానన గమిష్యసి గతిం ముఖ్యాం గర్వయంతి ద్విషజ్జనం. చంద్రమండలంలో ఉంది నీ ముఖం, చంద్రబింబంలాగా. తవాపి కుబ్జాః కుబ్జాయాః సర్వాభరణభూషితాః పాదౌ పరిచరిష్యంతి యథైవ త్వం సదా మమ. భరతుడు కనుక పట్టాభిషేకం అయిపోతే ఇన్నాళ్ళు నువ్వు పాదాలు పట్టుకుని ఏ రకంగా నాకు సేవ చేసావో ఈ అంతఃపుర జనం అందరూ కూడా నీకు సేవ చేస్తారు రేపటి నుంచి. ఎందుకంటే నీ వల్లే భరతుడికి రాజ్యం సంక్రమించింది కాబట్టి. ఇది ప్రశస్యమానా సా కైకేయీం ఇదమబ్రవీత్ శయానాం శయనే శుభ్రే వేద్యామగ్నిశిఖామివ గతోదకే సేతు బంధోన కళ్యాణి విధి. చాలమ్మ, ఇంకా మాటలు చాలు, ఊరికే అలా సమయాన్ని వృధా చేయకు. గతోదకే సేతు బంధం, నీరు వెళ్ళిపోయాక ఆనకట్టు కట్టడం ఎలాంటిదో భరతుడికి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అయిపోయాక నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా వ్యధాయే. ఈ లోపునే మనం ఏదైనా చేసేయాలి. కాబట్టి ఉత్తిష్ట మళ్ళీ కురు కళ్యాణి రాజానం అనుదర్శయ. రేపు పట్టాభిషేకం అయిపోయాక మనకు చేయడానికి ఏమి ఉండదు. ఇప్పుడు ఇంక సమయం లేదు, చాలు, మాట్లాడింది చాలు. నువ్వు వెంటనే వెళ్ళి నేను చెప్పినవన్నీ చేయి, పడుకో, కింద పడుకో. తథా ప్రోత్సాహిత దేవీ గత్వా మంథరయా సహ క్రోధాగారం విశాలాక్షి సౌభాగ్యమదగర్విత. తన సౌందర్యం మీద తనకి గర్వం కలిగి ఆవిడ క్రోధాగారంలోకి వెళ్ళింది మందరతో సహా. అనేక శత సాహస్రం యుక్తాహారం వరాంగన అవముచ్య వరార్హాణి శుభాన్యాభరణాని చ. ఒక్కొక్క ఆభరణం తీసి విడిచిపెట్టేసింది, వదిలేసింది. తతో హేమోపమా తత్ర కుబ్జా వాక్యవశంగత సంవిశ్య భూమౌ కైకేయీ మంధరామిదమబ్రవీ. ఆభరణాలను తీసేసి నేల మీద పడుకుని ఆవిడ మంత్రతో చెప్తోంది, ఇహవా మాం మృతాం కుబ్జే నృపాయ వేదయిష్యసి వరంతు రాఘవే ప్రాప్తే భరతః ప్రాప్స్యతి క్షితిం. ఒకవేళ భరతుడికి పట్టాభిషేకం జరగకుండా రామచంద్రమూర్తి వనాలకి వెళ్లకుండా ఉన్నట్లయితే, రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగినట్లయితే నేను ఇక్కడే మరణిస్తాను, దేహాన్ని ప్రాణాన్ని విడిచిపెడతాను. న సువర్ణే న మేహ్యర్థో న రత్నైర్న చ భూషణైః ఏష మే జీవితస్యాంతు రామో యద్యభిషిచ్యతే. రాముడికి అభిషేకం జరిగినట్లయితే అధో పునస్తా మహిషీం మహీక్షితో వచోపిరత్యర్థమహాపరాక్రమైః ఉవాచ కుబ్జా భరతస్య మాతరం హితం వచో రామముపేత్య చాహితం ప్రపత్స్యతే రాజ్యమిదం హి రాఘవో యది ధ్రువం త్వం ససుతా చ తప్స్యసే అతో హి కళ్యాణి యతస్వతత్తథా యథా సుతస్తే భరతోభిషేక్ష్యతే. ఆవిడన్నీ మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఆఖరి జాగ్రత్తలు చెప్తోంది. ఎలా పట్టుదలగా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా రామచంద్రమూర్తి వనాలకి పంపించవలసి ఉంటుందో అవన్నీ. తథాతి విద్ధా మహిషీ తు కుబ్జయా సమాహతా వాగిషుభిర్ముహుర్ముహు
మాటలోనేటువంటి బాణాలతోటి ఆవిడ పొడుస్తూ ఉందట, తూట్లు పొడుస్తూ ఉందట ఆవిడ మంధర. నిధాయ హస్తా హృదయేతి విస్మిత శశంచ కుబ్జాం కుపితా పునః పునః. ఆవిడ గుండెల మీద చేయి వేసుకుని ఆవిడ కూడా చెబుతూ ఉన్నది. యమస్య వామాం విషయం గతామితో నిశామ్య కుబ్జే ప్రతివేదయిష్యసి వనంగతే వా శుచిరాయ రాఘవే సమృద్ధ కామో భరతో భవిష్యతి. ఈయన వనానికి వెళ్ళినట్లయితేనే భరతుడికి భవిష్యత్తు ఉంటుంది అన్నట్లుగా ఆవిడ చెప్తోంది. అహం హి నైవాస్తరణాని నస్రజో నచందనం నాంజనపాన భోజనం నకించిదిచ్ఛామి నచేహ జీవితం నచేదితో గచ్చతి రాఘవో వనం. రాఘవుడు గనక వనానికి వెళ్ళకపోయినట్లయితే నేను తిండి తినను, మంచినీళ్ళు తాగను, చందనాన్ని అలముకోను, కాటుకను పెట్టుకోను, ఏమీ అక్కరలేదు నాకు. కాటుక పెట్టుకోదట, శుభలక్షణాలు మాంగళ్య లక్షణాలన్నీ కూడా నాకు అక్కర్లేదు అని చెప్తోంది ఇంకా ఆ ఆవేశంలో. అథైత దుక్త్వా వచనం సుదారుణం నిధాయ సర్వాభరణాని భామిని అసంవృతామాస్తరణేన మేదిని తదాధిశిష్యే పతితేవ కిన్నరీ. ఒక కిన్నర స్త్రీ ఆకాశం నుంచి కింద పడితే ఎలా ఉంటుందో అలాగా ఆవిడ కాడి నేల మీద అలా పడుకుని ఉన్నది. ఉదీర్ణ సంభ్రంభతమో వృతానని తథావముక్తోత్తమమాల్యభూషణ నరేంద్రపత్ని విమనా బభూవ సాతమో వృతో జౌరివ మగ్న తారక. ఆకాశంలో ఎక్కడా కూడా మేఘాలు లేనప్పుడు తమస్సు చేత, చీకటి చేత తారకలన్నీ కూడా కప్పబడిపోతే శూన్యమైనటువంటి ఆకాశం కనపడుతుంది. దానిలో చంద్రుడు లేడు, సూర్యుడు లేడు, నక్షత్రాలు లేవు, ఏం లేదు, ఓన్లీ చీకటి అంతే. ఆ చీకటి ఎలా ఉందో అలాగా ఆవిడ మనస్సు విమనాభభువ, ఆవిడ పచ్చి చీకటిలాగా అయిపోయింది ఆవిడ అంతా కూడా. అంటే పరిపూర్ణమైనటువంటి తమస్సుకి లోనైపోయింది ఆవిడ పూర్తిగా. విదర్శితా యదా దేవీ కుబ్జయా పాపయా భృశం తథా సేతే స్మ సా భూమౌ దిగ్ధవిద్ధేవ కిన్నరీ. దిగ్ధవిద్ధేవ కిన్నరీ అంటే బాణం యొక్క మురుగుకి విషాన్ని రాసి కొడితే దాన్ని దిగ్ధవిద్ధ అంటారు. విషపు బాణపు ములుకుతోటి దెబ్బ తగిలి కింద పడిపోయిన కిన్నరి స్త్రీ ఒక ఆవిడ ఎలా ఉంటుందో, ఎంత అందంగా పడిపోయి ఉంటుందో అలాగే ఇవిడ భూమి మీద పడిపోయి దులుతూ ఉన్నదట. నిశ్చిత్య మనసా కృత్యం సా సమ్యగితి భామిని మంధరాయై శనై సర్వమాచ చక్షే విచక్షణ. ఆవిడ మంధర వాక్య మోహిత అన్నారు. మంధర వాక్యం చేత మోహాన్ని పొందినది. నాగకన్యేవ నిశ్వస్య దీర్ఘముష్ణంచ భామిని. ఒక నాగకన్యలాగా బుసలు కొడుతూ ఉందట. నాగకన్య చేసే పని ఏమిటి? ఎవడైనా వస్తే టక్కని కాటు వేయడం. ఇప్పుడు రాబోయేటువంటి దశరథ మహారాజుకు ఒక కాటు పడబోతోంది. అతను కోలుకోలేనటువంటి కాటు ఒకటి ఆవిడ వేయబోతుంది. కాబట్టి ఆవిడ నాగకన్యేవ. ముహూర్తం చింతయామాస మార్గమాత్మ సుఖావహం. తనకి తన పిల్లాడికి ఏది మంచిదో దాని గురించి ఆలోచిస్తున్నది. సా సుహృత్యార్థ కామాచ తం నిశమ్య సునిశ్చయం బభూవ పరమ ప్రీత సిద్ధిం ప్రాప్యేవ మంధరా. చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మందర మొహం. నా పని జరిగిపోయింది, అమ్మయ్యా, నేను వచ్చినటువంటి పని పూర్తి చేసుకున్నాను అనుకుంది ఆవిడ. అథ సా ఋషితాదేవి సమ్యక్ కృత్వా వినిశ్చయం సంవివేశ అబలా భూమౌ నివేశ్య భృకుటీం ముఖే తతశ్చిత్రాణి మాల్యాని దివ్యాన్యాభరణాని చ అపవిద్ధాని కైకేయ్యా తాని భూమిం ప్రపేదిరే. చిందరవందరగా భూమి మీద అనేకమైనటువంటి ఆభరణాలు మెరుస్తూ పడి ఉన్నాయి. తయా తాన్యపవిద్ధాని మాల్యాన్యాభరణాని చ అశోభయంత వసుధాం నక్షత్రాణి యథా నభః. భూమి అంతా ఎలా ఉందంటే అవి చిందరవందరగా పడిన ఆభరణాలతోటి మెరుస్తున్నటువంటి నక్షత్రాలు కలిగినటువంటి ఆకాశంలో అయిపోయింది భూమి. క్రోధాగారే నిపతితా సా బభౌ మలినాంబరా ఏకవేణీం దృఢం బద్ధ్వా గతసత్వేవ కిన్నరీ. ఆజ్ఞాప్యతు మహారాజో రాఘవస్యాభిషేచనం ఉపస్థాపనం అనుజ్ఞాప్య ప్రవివేశ నివేశనం. చేయవలసిన పనులందరికీ చెప్పేసిన తర్వాత దశరథ మహారాజు మళ్ళీ ఎదురుచ్ఛయ్యాయే అనుకోవాలి. ఏ కారణము లేదు, ఇప్పుడు అతను ఇక్కడికి రావాల్సినటువంటి పనే లేదు. కానీ
కైకేయి దేవి మీద ఉన్నటువంటి ప్రీతితోటి ఆయన నివేశనం కైకేయి భవనంలోకి ఆయన ప్రవేశించాడు. 8:30 మనం అద్య రామాభిషేకో వై ప్రసిద్ధ ఇది జజ్జీవాన్ ప్రియార్హాం ప్రియమాఖ్యాతుం వివేశాంతఃపురం వసి. చాలా సంతోషంతో ఉన్నాడు, పొద్దు నుంచి క్షణం ఖాళీ లేదు. ఈ జరగబోయేటువంటి పట్టాభిషేక మహోత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చూడడం, వీళ్ళందరినీ ఆజ్ఞాపించడంలో ఇప్పుడైనా తన ప్రియమైనటువంటి భార్యకి సంతోషకరమైనటువంటి వార్త పంచుకోవాలి ఎవరితోటి అనేటువంటి ఉద్దేశంతో ఆయన వచ్చాడు. స కైకేయ గృహం శ్రేష్టం ప్రవివేశ మహాయశాః పాండురాభ్రమివాకాశం రాహుయుక్తం నిశాకర. అద్భుతమైనటువంటి ఉపమానం వేస్తారు. మళ్ళీ చంద్రుడు ప్రవేశించినట్టు ప్రవేశించాక ఆ భవనంలోకి. ఎలాంటి చంద్రుడు? రాహువుతో కూడినటువంటి చంద్రుడు, అంటే గ్రహణం నాటి చంద్రుడిలాగా లోపలికి ప్రవేశించాడు. కాసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం జరగబోతోంది అన్నట్లుగా రాహువుతో కూడి ఆయన ప్రవేశించాడు. సుఖబర్హిణ సంఘుష్టం క్రౌంచ హంసరుతాయుతం వాదిత్రరవ సంఘుష్టం కుబ్జావామనికాయుతం. ఈవిడ అలవాటు ఏమిటో తెలియదు కానీ కైకేయి ఇంట్లో చాలామంది కుబ్జలు ఉన్నారట, పొట్టివాళ్ళు, చాలామంది దాసదాసీజనులు అటువంటి వాళ్ళే ఉండేవారు. హాస్యం కోసం అటువంటి వాళ్ళు వాడేవారు. మరుగుజ్జులు అంటాం మనం ఇదివరకు. అటువంటి వాళ్ళతోటి కొన్ని పనులు చేయించి సరదాగా నవ్వుతూ గడపడం కోసం, హాస్యం కోసం అలాంటి వాళ్ళు పెట్టుకునేవారు కాబోలు. మామూలుగా ఆవిడ ఎంత అందమైనటువంటి అంతఃపురంలో ఉంటుంది అంటే సుఖబర్హిణ సంఘుష్టం, దాని నిండా సుఖములు ఉంటాయి, క్రౌంచములు ఉంటాయి, హంసాల యొక్క శబ్దాలతో ఉంటుంది, ఎప్పుడు కూడా మంగళవాద్యాలు వినపడుతూ ఉంటాయి. లతాగృహైశ్చిత్రగృహైశ్చ చంపకాశోకశోభితైః దాంతరాజత సౌవర్ణ వేదికాభిస్సమాయుతం. ఏనుగు దంతంతో చేసినటువంటి, బంగారంతో చేసినటువంటి వేదికలు ఉంటాయి. నిత్య పుష్ప ఫలైర్వృక్షైః, ఎప్పుడూ కూడా పుష్పాలు ఫలాలు ఇచ్చేటువంటి వృక్షాలు ఉంటాయి లోపల. వాపీభిశ్చోపశోభితం దాంతరాజత సౌవర్ణైః సంవృతం పరమాసనైః. దంతముతోటి, వెండితోటి, బంగారంతో చేసినటువంటి ఆసనములన్నీ కూడా ఉన్నాయి. వివిధైః అన్నపానైశ్చ భక్ష్యైశ్చ వివిధైరపి ఉపపన్నం మహార్హైశ్చ భూషితైః త్రిదివోపమం. స్వర్గమే ఎలా ఉంటుందో అలా ఉంది ఆవిడ అంతఃపురం మామూలుగా రోజుల్లో. తత్ప్రవిశ్య మహారాజః స్వమంతఃపురం వృద్ధిమత్ న దదర్శ ప్రియాం రాజా కైకేయీం శయనోత్తమే. మామూలుగా పడగ్గ దగ్గరికి వచ్చాడు, అక్కడ మంచం మీద న దదర్శ ప్రియాం కైకేయీం, కైకేయి ప్రియురాలైనటువంటి కైకేయి అక్కడ ఆయన కనపడలేదు. స కామబల సంయుక్త, చాలా కామపీడితుడై ఉన్నాడు. ప్రత్యర్థం మనుజాధిప అపశ్యన్ దయితాం భార్యాం పప్రచ్ఛ విషసాదచ. చప్పట్లు కొట్టి అక్కడ ఉన్నటువంటి సేవకులు పిలిచి అమ్మగారు ఏరి అని అడిగాడు. నహి తస్య పురా దేవీ తాం వేళామత్యవర్తత. మామూలుగా అలవాటు ఏంటంటే ఆయన వచ్చే సమయానికి ముందుగా ఈవిడ శుభ్రంగా స్నానం చేసి సమస్తమైనటువంటి భూషణాలతో అలంకరించుకొని ఆ పక్క మీద కనపడడం ఆయనకు అలవాటు. ఇవాళ ఆవిడ అక్కడ కనపడలేదు. తతో గృహగతో రాజా కైకేయీం పర్యపృచ్ఛత యథాపురం అవిజ్ఞాయ స్వార్థలిప్సుమ పండితాం. ఆవిడ ఎక్కడుంది అని చెప్పి ఆయన అడిగాడు. ప్రతిహారీ త్వథోవాచ సంత్రస్తా సుకృతాంజలి దేవదేవీ భృశం క్రుద్ధ క్రోధాగారమభిద్రుత. ఓ స్వామి, దేవి భృశం క్రుద్ధ, మిక్కిలి కోపించినదై క్రోధాగారం అభిద్రుత, వేగంగా క్రోధాగారంలోకి వెళ్ళి అక్కడ ఉన్నది. ప్రతిహార్యావచ శ్రుత్వా రాజా పరమ దుర్మనాః విషసాద పునర్భూయో నుడిత వ్యాకులేంద్రియ. వెంటనే ఏదో ఒక అపశకునంలో అనిపించింది ఆయనకి, ఏదో జరగబోయే కీడేమో అనిపించింది. చాలా వ్యాకులు పడిపోయాడు ఆవిడ లేదని. తత్ర తాం పతితాం భూమౌ శయానాం అతథోచితాం ప్రతస్థ ఇవ దుఃఖేన సోపశ్యత్ జగతీపతి. సమస్త జగత్తుకి సార్వభౌముడైనటువంటి ఆయన నేల మీద పడి ఉన్నటువంటి ఆమెను చూశాడు.
వాల్మీకి వాడేటువంటి భాష యొక్క గొప్పదనం ఏంటంటే ఆయన ఇద్దరిని వర్ణించేటప్పుడు ఇద్దరికి విరుద్ధమైనటువంటి లక్షణాలు చెప్తాడు. శూర్పణఖ రామచంద్రుడు కలుసుకున్నప్పుడు ఆయన చెప్తాడు, అందమైనటువంటి వాడిని అందవిహీన, సన్నగా ఉన్నటువంటి వాడిని లావుగా ఉన్నట్టు ఆవిడ, తరుణ వయసులో ఉన్నటువంటి వృద్ధురాలు చూసింది అంటాడు ఆయన. అలాగా ఇక్కడ ఆయన కైకేయిని చూడగానే ఏమంటున్నాడు ఆయన, స వృద్ధ తరుణీం భార్యాం, వృద్ధుడైనటువంటి ఆయన తరుణ వయసులో ఉన్నటువంటి భార్యని ప్రాణేభ్యోపి గరీయసీం అపాప పాప సంకల్పాం, ఏ పాపము ఎరగనటువంటి ఆయన పాప సంకల్పం కలిగినటువంటి ఆవిడ్ని దదర్శ ధరణీతలే, భూమి మీద చూశాడు. లతామివ వినిష్కృతాం పతితాం దేవతామివ, ఒకసారి కత్తిరించగానే నేల మీద పడిపోయినటువంటి లతలాగా, ఆకాశం నుంచి ఊడిపడి స్వర్గం నుంచి జారిపడి కింద పడినటువంటి ఒక దేవతలాగా, కిన్నరి వివ నిర్ధూతాం, బాగా వ్యాకులు పడిపోయి కంపించిపోతూ ఉన్నటువంటి ఒక కిన్నరిలాగా, చ్యుతాం అప్సరసం యథా, పైనుంచి జారిపడినటువంటి ఒక అప్సరసలాగా, అంటే ఆయన యొక్క కామం దృష్టికి అలా ఉన్నప్పటికీ కూడా, మరిణాంబర అయినప్పటికీ కూడా, భూషణములేవి లేనప్పటికీ కూడా కైకేయి ఇంకా ఎలా కనబడుతుంది, ఒక అప్సరసలాగా, ఒక కిన్నర స్త్రీలాగా కనబడుతుంది. మోహం అంత పనిచేస్తుంది. మాయామివ పరిభ్రష్టాం హరిణీమివ సంయతాం ఖరేణుమివ దిగ్ధేన విద్ధాం మృగయునావనే, బంధింపబడని లేడి పిల్లలాగా ఆవిడ, బంధింపబడినటువంటి ఒక లేడి పిల్లలాగా ఆవిడ కనపడింది. మహాగజ ఇవారణ్యే సేమ్నహాత్ పరిమర్శతాం పరిమృశ్య చ పాణిభ్యాం అభిసంత్రస్త చేతన, ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, చెయ్యి వేసి ఆవిడ శరీరాన్ని నిమిరాడు. కామీ కామపత్రాక్షీం ఉవాచ వనితామిదం, కమలపత్రాక్షిని కామీ అనేటువంటి దశరథుడు చూశాడు. మామూలుగా కైకేయిని చూశాడంటే సరిపోతుంది, కానీ ఆయన దృష్టి చూపిస్తున్నాడు మనకి కవి. ఏం చెప్తున్నాడు, కమలపత్రాక్షిని చూశాడట ఆయన. అంటే ఆయన దృష్టి ఆవిడ మీద పడగానే, ఆహా ఎంత అందమైన కన్నులు, కమలముల యొక్క రేకుల వంటి కన్నులు కలది మా ఆవిడ అన్నట్లుగా ఆయనకు అనిపించింది అని మనకి చెప్తున్నాడు కవి. కామీ కమలపత్రాక్షీం ఉవాచ వనితామిదం, ఆయన ఆవిడతో చెప్తున్నాడు, నతేహమభిజానామి క్రోధమాస్మని సంశ్రితం దేవి కేన అభిశప్తాసి కేన వాసి విమానిత, నిన్ను ఎవరైనా తిట్టారా, నిన్ను ఎవరైనా అవమానించారా, నీ క్రోధానికి కారణం మాత్రం నేను తెలుసుకోలేకపోతున్నాను. యదిదం మమ దుఃఖాయ శేషే కళ్యాణి పాంసుషు భూమౌ శేషే కిమర్థం త్వం మయి కళ్యాణ చేతసి, నేనుండగా, భర్త బతికి ఉండగా భార్య ఏమీ లేని నేల మీద అలా పడుకోవడం చాలా అశుభం. కానీ నువ్వు కళ్యాణి అని పిలుస్తున్నాడు అంటే ఓ అందమైనటువంటి స్త్రీ అనే కాదు, ఓ మంగళప్రదమైనటువంటి ముత్తైదువా అనేటువంటి అర్థం. నువ్వు ఇలాగా బూడిలో నేల మీద పడుకుని ఉండడం చూస్తే కిమర్థం, ఎందుకు ఇలా నువ్వు పడుకోవాల్సి వచ్చింది. భూతోపహత చిత్తేవా మమ చిత్త ప్రమాధిని, నాకు కంపరం వచ్చేస్తుంది, తెలియటం లేదు, ఏం మాట్లాడాలి, చాలా వ్యాకులం అయిపోతున్నాను నేను. సంతిమే కుశల వైద్యా, మా దగ్గర చాలామంది కుశలు లేనటువంటి నేర్పలు లేనటువంటి వైద్యులు ఉన్నారు. తు అవభితుష్టాశ్చ సర్వశ, వాళ్ళందరూ ఎందుకు వచ్చిన పనిరా దేవుడా సరిగ్గా జీతాలు ఇవ్వటం లేదని బాధపడుతున్న వాళ్ళు కాదు, చక్కగా జీతాలు ఇచ్చి పెంచి పోషిస్తున్న వైద్యుల్ని, వాళ్ళందరూ చాలా తెలివైన వైద్యులు, వాళ్ళందరూ అలాంటి బోల్డ్ మంది ఉన్నారు నా దగ్గర. సుఖితాం త్వాం కరిష్యంతి వ్యాధిమాచక్ష్వభామిని, నీకు ఏదైనా రోగం ఉంటే చెప్పు, బాధ ఉంటే చెప్పు, వాడు వెంటనే ఇట్టే చేత్తో తీసినట్టు తీసేస్తారు. నువ్వేమీ బాధపడకు, నీకు ఉన్నటువంటి కష్టం ఏంటి, నువ్వు ఏమి వచ్చిన వ్యాధి ఏమిటి చెప్పు అసలు. కస్యవాతే ప్రియం కార్యం కేన వా విప్రియం కృతం, నీకు ప్రియమైన కార్యం ఏంటో చెప్పు, లేదా ఎవరి చేత నీకు ప్రియం కానిది చేయబడిందో చెప్పు. కప్రియం లభతా మధ్య కో వా సుమహద ప్రియం, నీకు ఇంత అప్రియం కలగడానికి కారణం ఏమిటి, ఏం చేస్తే నీకు ప్రియం కలుగుతుంది అది నాకు చెప్పు. మా రోదీహి, ఏడవకు. మా చ కర్షీహి త్వం దేవి సంపరిశోషణం అవధ్యో వధ్యతాం కోవా వధ్యో విముచ్యతాం. రామాయణానికి వచ్చిన అనేక విమర్శల్లో ఈ శ్లోకం ఒకటి. ఈయన ఏమంటున్నాడు, చంపకూడని వాడిని ఎవరైనా చంపాలా చెప్పు, నేను చంపేస్తా అంటే. దశరథుడు అలా ఉండేవాడండి పూర్వం.
వెంటనే అవధ్యో వధ్యతాం కోవా, చంపేయాలి, వీడికి మరణశిక్ష విధించాం, లేదండి వాడిని వదిలిపెట్టి అంటావా, వదిలిపెట్టేస్తా. దశరథుడు అంటున్నాడు ఈ మాట భార్యతోటి. అంటే మనం ఏమర్థం చేసుకోవాలి, రోజు దశరథుడు లంచాలు తీసుకుని చంపే వాళ్ళందరినీ విడిచిపెట్టేసేవాడిని, లేదా తనకి ఇష్టం లేని వాళ్ళందరినీ చంపించేస్తుండేవాడిని, అది అర్థం చెప్పారు పెద్దలు తెలివి తక్కువగా. అది కాదు అక్కడ అర్థం. ఏదైతే ఇంపాసిబుల్ పనో అది కూడా చేసేస్తాను నేను నీకోసం అని చెప్పడం అర్థం. ఇవన్నీ ఇంపాసిబుల్ పనులు, నేను ఎప్పుడు చేయలే జీవితంలో, ఇవాళ మొట్టమొదటిసారి నీకోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, అది నీకు ప్రియం కలిగిస్తుంది అంటే ఏది? మరణశిక్ష విధించడం నువ్వు వదిలేయమంటావా, మంచివాడికి మరణశిక్ష వేసి దండించి చంపేయమంటావా? ఈ రెండు కూడా నేను చేయడానికి సిద్ధం. రోజు చేసే పని అయితే ఇది చెప్పడు. జీవితంలో ఏనాడు చేయని పని కాబట్టి ఇవాళ దానికి గుర్తొచ్చింది. అంత కఠినమైన పని అయినా సరే నేను చేసేయడానికి సిద్ధంగానే ఉన్నాను తల్లి. దరిద్ర కోవా భవత్వాఢ్యో ద్రవ్యవాన్ వాప్యకించన. ఎవరిదైనా ధనాన్ని తీసేసేవాడిని బేదవాడిని చేసేయాలా? ఎవరిదైనా బేదవాడికి బాగా ధర్మించేవాడిని ధనవంతుడిని చేసేయాలా? చెప్పు, నువ్వేం చేయమంటే అది చేస్తా. అహం చైవ మదీయాశ్చ సర్వే తవ వశానుగా. నేనే కాదు, నా పరివారం మొత్తం నీ వశంలో ఉన్నాం, నువ్వేం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నతే కించిదభిప్రాయం వ్యాహంతుం అహముత్సహే ఆత్మనో జీవితేనాపి బ్రూహి యన్ మనసా ఇచ్ఛసి. నీ మనసుతోటి ఏం కోరుకుంటున్నావు అది నాకు చెప్పుతండి. బలమాత్మని జానంతి నమాం శంకితుమర్హసి. నేను ఎంత గొప్పవాడినో నీకు తెలుసు కదా, నా బలం ఎంతో నీకు తెలుసు కదా, నాకున్న సైన్యం ఎంతో నీకు తెలుసు కదా, దేవతలతో కూడా సహాయం చేయడానికి వెళ్ళే అంత గొప్ప సైన్యం కలవాడిని. ఇది ఈయన చేయగలడా లేడా, ఈయనకి సామర్థ్యం ఉందా లేదా అని నువ్వు ఏమీ కూడా సందేహించకు. కరిష్యామి తవ ప్రీతిం సుకృతే నాపితే చెప్పి ఒట్టు పెడుతున్నాను, నువ్వేది అడిగితే అది నేను చేస్తాను. యావదావర్తతే చక్రం తావతీ మే వసుంధరా ప్రాచీన సింధు సౌవీరా సౌరాష్ట్రా దక్షిణాపథా వంగాంగ మగధా మత్స్యా సమృద్ధా కాశీకోసలా తత్ర జాహతం బహుద్రవ్యం ధనధాన్యమజావికం తతో వృణీష్వ కైకేయీ యద్వ్యత్వం మనసేచ్ఛసి. ఎంతకాలం చక్రం తిరుగుతుందో అంతవరకు ఉన్న వసుంధర. అంటే చక్రం అంటే నా ఆజ్ఞాచక్రం. నా ఆజ్ఞాచక్రం ఈ భూమండలం అంతా కూడా తిరుగుతుంది. నా ఆజ్ఞాచక్రం తిరుగుతుంది ఈ భూమండలం అంతా. అంత భూమి నాదే, ఈ వసుంధర మొత్తం నాదే. లేదా కాలచక్రం, ఈ కాలచక్రం ఉన్నంత వరకు ఉన్న భూమి అంతా నాదే. ఎంతకాలం కాలచక్రం తిరుగుతుందో అంతకాలం ఈ భూమి నాదేగానే ఉంటుంది. లేదా సూర్య రథచక్రం, సూర్యుని యొక్క రథచక్రం ఆ చివరి నుంచి ప్రయాణించి ఈ చివరి నుంచి వచ్చే వరకు పడే నీడ ఎంత దూరం పడుతుందో అంతవరకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి నేల నాదే. అంత పెద్ద వసుంధరికి నేను ప్రభువుని. ఓ పక్క ప్రాచీనం తూర్పు వైపున సింధు సౌవీరములు, దక్షిణం వైపున సౌరాష్ట్రములు, అంగ మగధ మత్స్య కాశీ కోసల ఇవన్నీ ఉన్నటువంటి అనేక చోట్ల నుంచి బోల్డంత ద్రవ్యం వస్తుంది మనకి పన్ను రూపంలో. ధనధాన్యం అజావికం, గోవులు మేకలు వాటికి మనకు కావలసినవన్నీ కూడా వస్తున్నాయి. తతో వృణీష్వ కైకేయీ యద్యత్వం మనసేచ్ఛసి. యద్యత్వం మనసా ఇచ్ఛసి. ఏది నీ కావాలో అది అడుగు, వచ్చేస్తాను. కిం ఆయాసేన తే భీరు. ఎందుకు అలా కష్టపడుతున్నావు, ఎందుకు అలా బాధపడుతున్నావు? ఉత్తిష్టోత్తిష్ట శోభనే. రేమ్మా తత్వం బ్రూహి మే బ్రూహి కైకేయీ యతస్తే భయమాగతం. తిరిగి నీ భయానికి కారణం ఏంటి? ఎందుకంత భయపడిపోతున్నావు నువ్వు, ఎందుకంత బాధపడిపోతున్నావు? తత్తే వ్యపనయిష్యామి నీహారమివ రశ్మివాన్. సూర్యుడు ఉదయించగానే ఏ రకంగా పేర్కొన్నటువంటి మంచు అంతా పోతుందో ఆ రకంగా నీకు ఉన్నటువంటి బాధనంతటి నేను ఇట్టే తొలగించి వేస్తాను. తథోక్తా సా సమాస్వ్యస్త వక్తు కామా తదప్రియం పరిపీడయితుం భూయో భర్తారం ఉపచక్రమే. అలా మాట్లాడేటప్పటికీ ఆవిడకి దారిలో పడ్డాడు అనిపించి భర్తతో అంటోంది, తం మన్మథ శరైః విద్ధం కామవేగవశానుగం ఉవాచ పృథివీపాలం కైకేయీ దారుణం వచః. చాలా దారుణమైనటువంటి ఒక మాటని ఆవిడ దశరథ మహారాజుకి చెప్పింది. ఆవిడ ఏం చెప్పింది?
చెప్పిన దానికి ఆయనేం చెప్పాడు, మళ్ళీ ఆవిడేం చెప్పింది, ఆ తర్వాత ఆయనేం చెప్పాడు, చివరికి ఆవిడేం చెప్పింది, చివరికి ఆయనేం చేశాడు, ఇవన్నీ మనం తర్వాతి వారం చూసుకుందాం. స్వస్తి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ మహాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ